గురించి గత 2 వారాలుగా నేను చెప్తున్నాను. ప్రార్థనలోని కొన్ని పాయింట్స్ తీసుకుని చాలా అవసరమైనటివి. మీకు గుర్తుందో లేదో, నిన్న వారం కాక అంతకుముందు వారము ఏ దాని గురించి చూసుకున్నాం? మా స్పిరిట్ ఆఫ్ పైథాన్ కదమ్మా. ప్రార్థన అడ్డగించే దురాత్మ పేరేంటి బైబిల్లో? పైథాన్. పైథాన్ అంటే కొండ సిలువ అని అర్థము. దెయ్యాలకు కూడా పేర్లు ఉన్నాయి, అర్థమవుతుందమ్మా. రకరకాల పేర్లు బైబిల్లో పెట్టాడు దేవుడు. సో అవన్నీ చూసుకున్నాం. మళ్ళీ నేను ఆడిపోతే లేట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ పైథాన్ స్పిరిట్ మిమ్మల్ని ప్రార్థన చేయనిదు. పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది? అలారం మోగినప్పుడు రెడప్ప పైథాన్ స్పిరిట్ అంటుంది ఆఫ్ చేసి 10 నిమిషాలు ఇంకోసేపు పండుకుంటుంది. ఆఫ్ చేసి 10 నిమిషాలు పండుకుంటాడు. లేచినప్పటికీ 2 గంటలు అయిపోయి ఉంటుంది. అది లేచి పొద్దున్నే బాధపడుతుంటారు. మళ్ళీ ప్రేయర్కి పోలే, ప్రార్థన చేసుకోలే, ఏమంటాం మొన్న అయిపోయింది. అదే రీడింగా ఈరోజు బైబిల్ రీడింగా? గుడ్. సో మొన్న ఏం చేస్తాను? అలారం మోగినప్పుడు 7 గంటలకే 8 గంటలకి మోగేది అలారము. 5కేనా ఈ మధ్య? ఓకే, ఏ టైం మనం అడగకూడదు. సో మీరు అనుకుంటారు అరిచిపోయినానులే అందుకే లేబుద్ధి కావడం లేదని. దేవుడే లేచేవాడు అర్లీ మార్నింగ్. దినమంతా తిరిగి సువార్త చెప్పి రాత్రి వరకు కూడా ఆయన బిజీగా ఉండి ఉదయం లేచేవాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థనలో గడుపుకోకుంటే నువ్వు అధికారం చేయలేవు ఈ భూమి మీద. ఆత్మల లోకంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో పడతావు, చాలా సమస్యలు పడతావు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో నీ విల్లింగ్ లేకుండా ఇంటర్ఫీర్ చేయడు ఆయన. నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప. ప్రార్థన పర్మిషన్ ఇచ్చే సమయము, ప్రార్థన దేవుణ్ణి ఆహ్వానించే సమయము. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఆ రోజు చూసుకున్నాం. తన నోటితో యేసుప్రభు అన్నాడంటే ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా ఉంటారు అన్నాడు. యేసుప్రభు ఇది కూడా అన్నాడు శిష్యులతో, నేను ప్రార్థన చేశాను మీకోసము, మీరు శోధనలో పడకుండా ఉండేదానికి అని. యేసుప్రభు దేవుడై ఉండి కూడా కన్నీటితో, గొప్ప రోదనతో, కన్నీటితో ప్రార్థన చేసేవాడు దేవునికి, తన్ను మరణంలోంచి కాపాడమని. అనేక రకాల మరణాలు ఈ లోకంలో ఉన్నాయి. మీరు ప్రార్థన చేయని వాళ్ళైతే మరణము ఆవరించడం జరుగుతుంది. మరణం అంటే అది కాదనుకోండి, మామూలు లోకంలో జరిగే ప్రతి నష్టం, ప్రతి చోట నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే నువ్వు సక్సెస్ కాకూడదని అనేక చీకటి శక్తులు ఈ భూమి మీద, ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి అమ్మా. అందుకని పైథాన్ స్పిరిట్ మీకు తెలుసు కదా, ఎప్పుడు చుట్టుకొని ఉంటుంది. తన వేటని చుట్టుకొని ఉంటుంది. అది చుట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తుంది? ఫస్ట్ చుట్టుకొని విరగొడుతుంది ఆ యొక్క జంతువుని. విరగొట్టిన తర్వాత తన నోటితో కంప్లీట్గా మింగేస్తుంది. పిల్లరా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పైథాన్ స్పిరిట్తో పోల్చాడంటే అదే చేసేది. ఈ యొక్క చీకటి శక్తులు మనల్ని ప్రార్థన చేసుకొని, ఎందుకంటే 2 నష్టాలు దానికే. ఒకటి, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో నువ్వు విడుదల చేసిన వాక్యము, ఆ వాక్యం పని చేస్తుంది నీ ఇంట్లో కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ బంధువుల మధ్య ఎవరి కోసమైతే నువ్వు చేసినావో, నువ్వు విడుదల చేసిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉంటాడు. దాని మీద దూతలు దాని మీద పని చేస్తూ ఉంటారు. దాని మీద పని చేయడం వలన దూతలు, దురాత్మలు ఆ ఇంట్లో ప్రవేశించలేవు, ఆ వ్యక్తి మీద పని చేయలేవు. అందుకని అవి నువ్వు ప్రార్థన చేయకోకుంటే దానికి విజయము, అవి ఏమన్నా చేసుకోవచ్చు. రెండవది, నువ్వు ప్రార్థన చేయలేదనుకో, రెండవ నష్టం ఏమంటే నీ జీవితం మీద కూడా వాడు శోధనల ద్వారా నీ మీద అటాక్ చేస్తాడు, నిన్ను నష్టపరుస్తాడు, నిన్ను తప్పుదారిలో పోనిస్తాడు, నీకు జ్ఞానం దొరకనీయడు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధితో, ఆయనతో కనెక్షన్లో ఉండవు కాబట్టి నువ్వు ఏదేదో కన్ఫ్యూజన్ పనులన్నీ చేసుకొని చివరికి నువ్వు నష్టపోతూ ఉంటావు ప్రతి చోట. సో ప్రార్థన అందుకని చాలా అవసరం. నువ్వు అనుకుంటావు నేను అలసిపోయినా అందుకే లేయడం లేదని. నువ్వు అలసిపోయినా ఏదేమైనా ప్రార్థన అంటూనే లేచి నువ్వు, అది జాయ్ఫుల్ టైం. అది నువ్వు ఎందుకు లేయలేకపోతున్నావంటే నిన్ను లేకోకుండా నీ శత్రువు నీ మీద పని చేస్తాడు. ఉండేది చెప్తున్నా నేను, మీకు దాచిపెట్టుకొని ఎందేదో చెప్తే మీకు అర్థం కాదు. మీరు సాటిస్ఫై, అది మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటారు. నేను అలసిపోయినా, ఆఫీస్ నుంచి లేట్ వచ్చా, ఆఫీస్లో చాలా పని ఉంది, రాత్రి లేట్గా పడుకున్నా, ఇంకా ఏమో
రకరకాల మీరు కారణాలు ఎతుకుతారు. అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. లైక్ ఎప్పుడో ఒకసారి. నువ్వు ప్రతిరోజు ఇదే సిస్టంలో ఉన్నావు అంటే నువ్వు బంధించబడి ఉన్నావు. ఓకే, అది మనం చూసుకున్నాం. నిన్న వారము నేను ఇంకో విషయం చెప్పా, ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు అని కదా. 1 కొరింథీ 15:58 ప్రభునందు నీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకే ఏమై ఉండాలంట, స్థిరులను కదలని వారును ప్రభు కార్యమును ఎప్పటికీ ఆసక్తితో ప్రభు కార్యంలో ఎప్పటికీ ఆసక్తిలో ఉన్నాడు. కదలకూడదు అంటాడు ప్రభు. నా యందు నీ ప్రయాసం 5 గంటలకు నువ్వు ప్రార్థన చేస్తానవే, నీ ప్రయాసం వ్యర్థం పోనీ నేను కదా. నిన్న వారం చూసుకున్నాము. అదే ప్రీచింగ్లో మీకు ఒక వాక్యం చెప్పాను నేను, గుర్తుందా? ఏ వాక్యము? నీ ఆహారము గుర్తుందా? నీ ఆహారము నీళ్ళ మీద వేయి, చాలా కాలం తర్వాత అది నీకు కనపడును. ఆహారం నీళ్ళ మీద వేయడం అంటే ఏంటమ్మా కదా. ఆహారం అంటే వాక్యము, నీళ్ళు అంటే ప్రజలు. నీ ఆహారాన్ని నీళ్ళ మీద అంటే నువ్వు దేవుని వాక్యాన్ని, ప్రార్థనని ప్రజల కొరకు వేస్తావే అంటే, ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావే, నీకు అప్పుడే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ చాలా కాలం తర్వాత అని రాయబడింది ఆడ. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు నెలల తర్వాత, 5 years తర్వాత, 6 years, 4 years తర్వాత ఖచ్చితంగా నీకు రిజల్ట్ కనపడుతుంది. సో ప్రార్థనకు అంత శక్తి. నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థంగా పోదు. అర్థమైందనైనా? నీ ప్రార్థనలో ఒక రకంగా నువ్వు సీడ్ వేసినట్ల, భూమిలో విత్తనాలు వేసినట్ల. కొన్ని విత్తనాలు తొందరగా వచ్చేసాయి. వంకాయ చెట్టు ఎన్ని రోజులు వస్తుందన్న నిన్న వారం చూసుకున్నాం, 3 monthsలో వచ్చేస్తుంది పిల్లరా కదా. టెంకాయ చెట్టు 4 సంవత్సరాలు. ఈ విధంగా పిల్లరా దేవుని రాజ్యం కూడా ఒక పొలంలాగా మీరు చూసింటారు, బైబిల్లో చాలా చోట్ల ప్రభు రాయించాడు. సో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన విత్తనం లాంటిదే. ఎందుకంటే దేవుని వాక్యం మీరు విడుదల చేస్తారు ప్రార్థనలో. వాక్యం ఎప్పుడు చచ్చిపోదు పిల్లరా, వాక్యం దేవుడే ఉన్నాడు కాబట్టి. సో ఆ వాక్యం మీరు విత్తినప్పుడు ఆత్మీయ లోకంలో వాక్యాన్ని దేవుని సన్నిధికి పంపించినప్పుడు ఆ వాక్యం మీకు ఖచ్చితంగా ప్రతిఫలం తెచ్చిస్తుంది. మీరు వాక్యాన్ని చంపుకోకుంటే, కొన్నిసార్లు మనం వాక్యాన్ని విడుదల చేసి మళ్ళీ చంపేస్తూ ఉంటాం కూడా. దాన్ని క్రైస్తవులు చేసే పెద్ద తప్పు అదే. అది ఆదివారం అదే నేర్చుకుంటా ఉన్నాం మనము. నా నోరు ఏమై ఉండాలా? ఆదివారం పూట నేర్చుకుంటా అండి అది. చెప్పాలి, మర్చిపోయినారు అప్పుడే. నా నోరు జీవపు ఊట అంటే జీవితాన్ని పుట్టించే ఊట. నువ్వు లెక్కేసుకో, ప్రార్థనలో నువ్వు 1 గంట సేపు కూర్చుంటే నువ్వు ఏమేం పుట్టించగలవు ఈ సృష్టిలో, నీ సృష్టిలో, నీ పిల్లల్లో, నీ భర్తల్లో, నీ భార్యలో, నీ ఆర్థిక స్థితిలో. నీ ప్రార్థన ఆత్మీయ లోకానికి చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ప్రార్థన లేకుండా, అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రార్థన చేయని లేకుంటే మీరు శోధనలో పడతారు. శోధన అంటే ఏంటి? అనారోగ్యం. శోధన అంటే ఏంటి? ఉన్నట్లుండి ఏదో యాక్సిడెంట్లో ఇరుక్కోవడం. నువ్వు శోధన అంటే ఏంటి? నీ టైర్ పంచర్. శోధన అంటే ఏంటి? నీ పిల్లలు ఉన్నట్లుండి కాలు జారి పడిపోతారు, కాలు పడి ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. శోధనలు ఇవన్నీ మనం జరిగినాక బాధపడుతూ ఉంటాం. ఎందుకు పడాలి ఆ శోధనలో? ఎందుకు చెప్పవు? నువ్వు లేచి 91వ కీర్తనలో రాయబడినట్లుగా, తండ్రి నిన్ను ఆశ్రయించాను కాబట్టి ఏ అపాయము నాకు నా పిల్లలకు సమీపించదు. ఫినిష్ అంతే. ఆత్మీయ లోకం వినింది అదే. ఏ అపాయం నీ దగ్గరికి రాదు. అర్థమైందా? వెంటనే ఏమంటావు నువ్వు? నీ దూతలు నా పిల్లలను, నా కుటుంబాన్ని తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. రానున్న దినాలు నేను సండే చెప్తాను, నువ్వు చెప్పిన ప్రతి మాటకు ఎవరెవరు యాక్షన్ చేస్తారనేది. ఈరోజు వద్దు అది, ఆదివారం సీన్ అది, ఆదివారం ప్రీచింగ్ అది, అప్పుడు చూసుకుందాం. ఓకే, ఈరోజు థర్డ్ అగైన్ ప్రేయర్ గురించి మనం చూసుకుంటా ఉన్నాం పిల్లరా. ఓకే, ఈరోజు నా యొక్క ప్రార్థనకి సంబంధించిన విషయం, చాలా అతి ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా. ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయం కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలా? ఫస్ట్ పాయింట్ ఏంటి? మన ప్రార్థనలో మన ప్రార్థనలో స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ? ఏ విషయము ముఖ్యంగా చేయాలా? మనము బాగా వినండి ఈరోజు, అర్థమైందా? ఆ తర్వాత వేరే పాయింట్స్ మనం దేవుని సన్నిధిలో పెట్టచ్చు. ఓకే, ఎనీహౌ, ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యమైన అంశము క్రైస్తవులకి కదమ్మా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం వేసినా, దుఃఖం వేసినా, సుఖమున్నా లేకున్నా ఏంది చేయాలా? ప్రార్థన
ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి పిల్లరా. ఓకే, ప్రార్థన దేవుడిచ్చిన గొప్ప ఆయుధం మీకు నాకు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎడతెగక బైబిల్ చదవండి అని రాయలేదు, కానీ ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏంటి ప్రార్థన? ఒక 1 wordలో చెప్పాలంటే చెప్పండి. మీకు చాలాసార్లు విన్నారు. ఏంటి ప్రార్థన? 1 word ఆన్సర్. ఎస్, దేవుని వాక్యాన్ని దేవుని దగ్గర పంపడమే ప్రేయర్. చాలా పెద్ద సముద్రం అనుకోండి ఇది. జస్ట్ 1 wordలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని దేవుని దగ్గర పంపడం. దేవునికి ఇంట్రెస్ట్ దేవుని వాక్యం దేవుడు వినాలని. ఎవరి నోట్లో నుంచి వినాలా? నీ నోట్లో నుంచి. ఎందుకు తెలుసా? ఆ వాక్యం నీ నోట్లో నుంచి నువ్వు విడుదల చేసినప్పుడు ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం పుట్టిస్తుంది నీకు కావాల్సింది. అందుకే నీతిమంతుల నోరు జీవపు ఊట. సో ఎడతెగక నువ్వు నేను ప్రార్థన చేయమంటుంది బైబిల్. ఎందుకంటే ఇంటర్నల్ సిస్టర్స్, వెనకల మీరు పోరాడున్నది రక్తమాంసంతో కాదు, దురాత్మల. మీకు అర్థమవుతుందా? మనం పోరాడేది ఎవరితో? అనుక్షణము రక్తమాంసంతో కాదు. ఎస్, రక్తమాంసంలో మనకు మీదకి వస్తూ అంటారు, మనుషులే వస్తూ అంటారు. కానీ నా పోరాటం వారితో కాదు, దురాత్మల సమూహంతో. మనిషితో కొట్లాడేదైతే మనం సంజయిస్తాం వాళ్ళకి, ఎందుకు ఎట్లా చేశాను, లేదంటే ఎందుకు ఇది అది ఇది మాట్లాడచ్చు. కానీ మన పోరాటమే వాళ్ళతో కాదంట. ఎవరితో అనంట? దురాత్మల సమూహంతో. దురాత్మలు ఎవరికి లోబడతాయి తెలుసా మీకు? వాక్యానికి లోబడతాయి. నీ నోటి నుంచి వచ్చిన వాక్యానికి లోబడతాయి. నీకు తెలుసా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో? నీ చుట్టూ దూతలు ఎందుకు ఆవరించున్నారు తెలుసా? ఎప్పుడన్నా మీకు చదివారా మీకు ఈ వాక్యం? మీ చుట్టూ ఎందుకు దూతలు నడుస్తూ ఉంటారు? మీరు ఎక్కడ పోయినా ప్రధానమంత్రి మోదీ చుట్టూ ఎందుకు పోలీసులు నడుస్తూ ఉంటారు? బాగున్నాడో లేదో చూసాక ప్రధానమంత్రి ఎంత అందంగా ఉన్నాడో చూసాక ఎందుకు నడుస్తూ ఉంటారు వాళ్ళు? ఎందుకు? ఎగ్జాక్ట్లీ దూతలు అందుకే ఉండేది. ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరిదైనా? 103వ కీర్తన 20వ వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో చదవాలా. 103వ కీర్తన 21 అనుకుంటా. నాకు జస్ట్ ఎవరైనా చదువుతారు ఇంగ్లీష్? Bless the Lord, all you his hosts, your ministries of his, who do you how. సరిగ్గా చదువు. నేను ఎవరైనా చదవగలను మైక్లో? Bless the Lord, O my soul. చదువుతా ఏదది? 103:20. I said 103:20. Bless the Lord, you his angels. అది పాయింట్. Bless the Lord, who his angels, who exalt in strength, who exalt his strength, who do his word. ఏంజల్స్ పని ఏమంట? who do his word. మోదీ గారు చెప్పినట్లుగా పోలీసు వాళ్ళు వింటారు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. దూతలు ఎందుకు నీతో నడుస్తాండేది? అమ్మా వింటానవా? బిడ్డలు ముందు చూడండి, ఎందుకు నడుస్తాండే దూతలు నీ చుట్టూ? నువ్వు చెప్పినప్పుడు ఆయన వాక్యాన్ని, హూ డూ హిస్ వర్డ్, నువ్వు ఆయన వాక్యాన్ని చెప్పినప్పుడు దూతలు ఆ వాక్యాన్ని చేసేదాన్ని నీ చుట్టూ ఉండేది. నువ్వు చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని దేవుడు చెప్పినట్లే వాళ్ళకి దూతలు అందుకే నీ చుట్టూ తిరుగుతుండేది. అందుకే నీ చుట్టూ అనుక్షణము ఆవరించి ఉండేది, పొదువో కాదో. అందుకే నీ నోరు ఏమై ఉండాలా? నువ్వు దేవుని వాక్యం చెప్పలేదనుకో, దూతలకి ఏం పని ఉండదు. వాళ్ళకి తెలిసింది ఒకే భాషే. ఏం భాష చెప్పండి? వాక్యం మాత్రమే తెలుసు వాళ్ళకి. నువ్వు వాక్యం విడుదల చేస్తూనే దూతలు దాని మీద యాక్షన్ చేస్తాయి. పిల్లరా, నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నా యొక్క కిడ్నీస్లో స్వస్థత లభించింది. నీకు అది జోక్. నాకు తెలుసు చాలామంది క్రైస్తవులకు అది జోక్గా తీసుకుంటారు, ఇంక వీళ్ళకేం పని లేదు అన్నట్టుగా. చెప్పిన మరుక్షణమే దూతల యొక్క పని నీ కిడ్నీస్లో పని చేయడం. నువ్వు అన్నావు అనుకో, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుని, దేవుని యొక్క పరిశుద్ధతతో నిండి ఉన్నా, ఏ చీకటి ఆలోచనలు నీ మీద ఆవరించనివ్వవే. అందుకే ఇప్పుడే చెప్పారు ఎడతెగక. అది మాత్రం తెలుసు మనకు. ఏం చేయాలి ఎడతెగక ప్రార్థన అంటే? ఎడతెగక దేవుని వాక్యాన్ని చెప్తా ఉండాలా, పంపిస్తూ ఉండాలా. అదే ప్రేయర్ అంటే. ఓకే, దేవుని వాక్యాన్ని దేవుని దగ్గర పంపడమే ప్రార్థన.
పంపినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసుకున్నాం. ఇంటికి పోయి చదువుకున్న నా టాపిక్ ఇది కాదు, అందుకని నేను వేరే ఓకే మీకోసం చెప్పడం జరిగింది. ఓకే, మన ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఈరోజు నేర్చుకుంటా అండి సబ్జెక్ట్ ఏంటంటే ఏంటి ముఖ్యమైన ప్రార్థన, ఫస్ట్ చేయాల్సిన ప్రార్థన మీరు నేను. అమ్మా వింటున్నారా? ఏంటి ఫస్ట్ చేయాల్సిన ప్రార్థన? యేసు ప్రభు కూడా తన శిష్యులకి నేర్పించినప్పుడు ఫస్ట్ ఇది చేయండి అన్నాడు శిష్యులతో. ఏంది అది? పరలోకమందున మా తండ్రి, ఎస్, నీ నామము, అది ఈరోజు ప్రీచింగ్ అంతా, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎవరు చెప్పారో చేయమని ప్రార్థన? యేసు ప్రభు చెప్పాడు. మీరు నేను కూడా ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రార్థన ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? మీ నామము తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆగండాడే. హలో, ఇప్పుడు చూడండి ముందర ఇది చెప్పే ముందు మీరు ఆల్రెడీ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు చెప్పి ఉండాలా. అమ్మా ప్రార్థన మొదలు కాకముందు ఇది స్టార్టింగ్ కాదు, స్ట్రైట్గా పోయి ఆ మాట చెప్పకూడదు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని. దీనికంటే ముందు నువ్వు ఆల్రెడీ ఏం చేసి ఉండాలా? కృతజ్ఞతలు చెల్లించుకో ఉండాలా. ఆయన ఆవరణంలో నువ్వు ప్రవేశించాలంటే ఏం చేయాలా? 100వ కీర్తనలో రాయబడింది కదా, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వెళ్ళు కదా, స్తుతితో ఆయన సన్నిధికి వెళ్ళు. అందుకే ప్రార్థనలో మీరు కూర్చున్న వెంటనే ఏం చేయాలంటే కృతజ్ఞతలు తండ్రి. అమ్మ నాయన వినండి, ఆకాశాన్ని బట్టి కృతజ్ఞతలు, భూమిని బట్టి కృతజ్ఞతలు, నీళ్ళని బట్టి కృతజ్ఞతలు, సృష్టిని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఇవన్నీ నువ్వే సృష్టించినది, సైన్యములకు అధిపతి యెహోవా దేవా అని చెప్పాలా. హలో, ఎందుకు చెప్పాలా? ఈ భూమి మీద ఉండే దాదాపు జనము ఒక రాయిని పట్టుకొని అంటున్నారు, నీవే ఈ భూమిని సృష్టించిండేది, ఈ ఆకాశాన్ని సృష్టించిందని కదా అంటున్నారా లేదా చాలామంది? అందుకే మనం ఏం చెప్పాలా? సజీవుడైన దేవుని తెలుసుకున్న మీరు నేను దేవునికి ఘనత చెల్లించాలా. అయా ఆకాశాన్ని బట్టి, భూమిని బట్టి, సృష్టిని అంతటి బట్టి, ప్రతిదీ నువ్వు సృష్టించావు, అన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. నీకే ఘనత మహిమ. మీరేం చెప్తారో చెప్పండి, ఘనపరచండి. ఫస్ట్ సృష్టిని బట్టి ఘనపరచండి దేవునికి. మరుక్షణం ఆ తర్వాత మీరు యేసయ్యను తీసుకురండి, ఎంట్రీ చేయండి. అయా నీ కృతజ్ఞతలో ఆదాము ద్వారా పాపం వచ్చా, శాపం వచ్చా, మరణం వచ్చా, కానీ నీ ద్వారా నువ్వు నీ కుమారుని తేవడం ద్వారా జీవం వచ్చా మాకు. అది సమృద్ధిగా వచ్చాను తండ్రి. కృతజ్ఞతలు నీ ప్లాన్స్ని బట్టి, రక్షణ ప్రణాళికను బట్టి కృతజ్ఞతలు పొగడాల. యేసు దేవుణ్ణి, యేసు ప్రభు మరణం గురించి పొగడాలా. అయ్యా యేసు ప్రభుతో నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతలో, యేసు ప్రభుతో పాటు నేను చనిపోతేనే, యేసు ప్రభుతో పాటు నేను పాతిపెట్టబడితేనే, యేసు ప్రభుతో పాటు నేను తిరిగి లేచినాను తండ్రి. నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుని, నేను నీ రక్తం ద్వారా పరిశుద్ధుడుగా నన్ను చేశావు, నీ నీతిని నాకు ఇచ్చావు. పిల్లరా, ఈ విధంగా నువ్వు యేసయ్యను బట్టి పొగడాల దేవునికి. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన మేళ్ళని బట్టి కృతజ్ఞత చెల్లించండి. అప్పుడే యాక్చువల్గా నీ ప్రార్థన స్టార్ట్ అయ్యేది. అంతవరకు ఆయన దగ్గర ఎంటర్ కాలేవు నువ్వు. ఓకే, సో థ్యాంక్స్ గివింగ్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పేది చేయాలి మనం ప్రార్థనలో. అర్థమైందా? థ్యాంక్స్ మీరు మీ ఇష్టం, ఇంకా నేను ఊరికి జస్ట్ ఇదే చెప్పాలని చెప్పడంలా నేను, బట్ వీ షుడ్ స్టార్ట్ లైక్ దట్. ఎందుకంటే లోకం ఏదైతే దేవుణ్ణి బాధ పెడతాందో లోకంలో, దాన్ని మనము ఆయన సంతోష పెట్టాలా. అవన్నీ ఆయనే కదా సృష్టించింది, అందుకని అవన్నీ తీసుకురావాలా. మీరు మీ ఇష్టం, అది మీరు చేసుకోవచ్చు. కానీ వితౌట్ థ్యాంక్స్ గివింగ్ డోంట్ ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్. నువ్వు ఎంటర్ కాలేవు ఆయన దగ్గరికి. అర్థమైందా నాయన? అంటే మామూలు మీ పర్సనల్ ప్రేయర్లో చెప్తానేది నేను ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను ప్రార్థన చేయమని అనుకో, మూర్తి బెదర్ స్టార్ట్ చేసినాడు అనుకో, భూమిని బట్టి వందనాలు, ఆకాశాన్ని బట్టి వందనాలు అని నా ప్రీచింగ్ ఉండదు ఇంకేమి. సో కొద్ది జ్ఞానంగా ఆడ ఏం చేయాలో ఆడ చేయాలా. ఈడ అవి చేయం మనం, ఎందుకు ఆల్రెడీ అన్నీ చేసి పెట్టింటాం. ఈడ వచ్చి ప్రార్థన చేసి స్తుతులు అంతా. సో కొద్దిగా మనం సెన్స్ ఉండాలి ఎప్పుడు ఆడ ఏం చేయాలని. ఓకేనా? దిస్ ఈజ్ లైక్ పర్సనల్ ప్రేయర్. కొన్నిసార్లు ఎక్కడైనా మీరు ఇక్కడ ఫ్యామిలీస్ కూర్చుంటారు, బేస్తవారము ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు చేయొచ్చు. లేకపోతే ఎవరైనా కొద్దిగా 2 నిమిషాలు అట్లా థ్యాంక్స్ గివింగ్ చేసి కూడా చేయొచ్చు, ఒక 1 మినిట్లో. నో నీడ్. ఓకే, నీ పర్సనల్ ప్రేయర్లో బాగా ఎక్కువ సమయం. ఓకే, దెన్ అతి ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే నీ నామము పరిశుద్ధ కదా.
ఏంటి దానికి అర్థము అంటే, మనం అట్లా చెప్తే యేసు ప్రభు నామం పరిశుద్ధపరచబడుతుందా? అమ్మ దేవుని నామం పరిశుద్ధపరచుందా, నేను చెప్పినానని నీ నామం పరిశుద్ధపరచును గాక అంటే ఆయన పరిశుద్ధత వచ్చేసిందా ఆయనకి? నో 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 ఆ అర్థం కాదు దానికి అర్థం. దానికి అది కాదు అర్థం. ఆయన పరిశుద్ధుడు. నేను చెప్పినంత మాత్రం, నువ్వు చెప్పినంత మాత్రం పరిశుద్ధుడు కాడా? అది ఎందుకో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఆయన ఆల్రెడీ పరిశుద్ధమైన దేవుడు. 111వ కీర్తన 9వ వాక్యం చదవండి. ఆయన ఎటువంటి దేవుడు? 111 9వ వాక్యం తొందరగా చదవాలి నాయన. ఎవరన్నా 2-3 పెట్టుకోండి ప్లీజ్ మైక్స్. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. ఆయన తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది. చూసారా, ఆయన నామం పరిశుద్ధమైంది, పూజింపదగినది. ఆయన నామం ఎప్పుడు ఆల్రెడీ పరిశుద్ధమైంది. నేను వింటానారా? పూజింపదగ్గ నామం ఆయనది. నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే ఏదో మనం చెప్పినామని పరిశుద్ధపరచడం కాదు. అది ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు. జాగ్రత్తగా విన్నాను. ఈ భూమి మీద ఈ ప్రపంచమంతా అపరిశుద్ధమైన ఆయన మాత్రము పరిశుద్ధుడే పిల్లరా. సో మీ డౌట్ క్లియర్ చేస్తున్నా ఫస్ట్ నేను. ఆయన ఎన్నటికీ పరిశుద్ధుడే. ఈవెన్ చెప్తున్నా ఇంకో మాట, క్రైస్తవులందరూ కూడా రక్షణ పొంది కూడా మీరు పాపంలో జీవిస్తున్నా క్రైస్తవులందరూ, ఆయన మాత్రం ఎన్నటికీ పరిశుద్ధుడే కదా. చూడండి, ప్రకటన గ్రంథం 4:8 చదవండి. ఆయన గురించి ఏం రాబడిందో 2 వాక్యాలు ఆయన పరిశుద్ధత గురించి. మళ్ళీ మీరు క్లియర్ కాలం మీకు ఎందుకు ఆ మాట చెప్పాలో ప్రార్థనలో చదవండి. ఎవరైనా ఫస్ట్. ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. ఫాస్ట్ గా ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండు. చూసారా, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు దూతలు స్తుతిస్తానే ఉన్నారు. ప్రపంచమంతా పాపంలో ఉన్న ఆయన పరిశుద్ధత పోదు, ఆయన పరిశుద్ధుడే. అమ్మ అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలా చోట్ల కొన్ని మతాల్లో అమ్మా కదా, మీరు అప్పుడప్పుడు ఎవడో విన్నారో లేదో, ఆ లేడీస్ అక్కడికి పోయినారని చెప్పి ఆ గుడో ఏదో మొత్తానికి ఏమైంది, అది పరిశుద్ధత పోయిందని చెప్పి మళ్ళీ దాన్ని పరిశుద్ధపరిచినారు పాలతోనో ఏదంతోనో. కొన్ని చోట్ల కొన్ని మతాలలో పోతే అది ఏమవుతుందంట, అపరిశుద్ధమవుతుంది ఆ స్థలము. అట్లా కాదు. నా దేవుని దగ్గరికి ఎంత అపరిశుద్ధుడు వచ్చినా, ఎంత పాపాత్ముడు వచ్చినా ఆయన అపరిశుద్ధుడు కాదు, కానీ వచ్చినోడు పరిశుద్ధుడు అయిపోతాడు. అర్థమైందా? అది మన దేవుని దగ్గరికి ఉండేది. కొన్ని చోట్ల వేరే చోట్ల ఏదో పోతే అపరిశుద్ధుడు అయిపోతాడు, మళ్ళీ ఆయన్ని పరిశుద్ధపరచాలా, ఆ గుడంతా పరిశుద్ధపరచాలా, అట్లాంటివన్నీ చల్లవిడ. మన దేవుడు నిత్యము పరిశుద్ధతతో నిండిన దేవుడు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు ఈ ప్రార్థన నేను చేయాలా? ఏం ప్రార్థన? చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ పిల్లరా ఇది. నీ నామము పరిశుద్ధపరచబడును గాక నేను స్టార్ట్ చేయాలా ప్రేయరు. ఓకే, ఆ తర్వాత నేను నెక్స్ట్ చెప్పండి, నీ రాజ్యము. ఆ తర్వాత 3వది ఓకే, మీకు తెలుసు, ఫస్ట్ది జరక్కోకుంటే సెకండ్ది జరగదు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ తర్వాత ఏమొస్తుందంట, ఆయన రాజ్యము నీలో, నీ పిల్లల్లో, నీ వ్యాపారంలో, నీ అనుక్షణ జీవితంలో రావాలంటే ఫస్ట్ది క్లియర్ కాలా. ఏది ఫస్ట్ది? నీ నామం. ఆ తర్వాత సెకండ్ అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సెకండ్ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, 3వది ఏం జరుగుతుంది? నీ చిత్తము పరలోకముందో. నీ ఇండ్లు పరలోకంలా ఉంటుంది. ఎందుకంటే ఆడ ఏం నెరవేర్చబడుతుందో ఇక్కడ నీ ఇంట్లో నెరవేర్చబడుతుంది, ఇక్కడ హృదయంలో నెరవేర్చబడుతుంది, నీ శరీరంలో నెరవేర్చబడుతుంది, నీ పిల్లల్లో నెరవేర్చబడుతుంది. సో మిగతా లింక్లు పట్టుకోవాలంటే నువ్వు ఏది పట్టుకోవాలి? ఫస్ట్ నీ నామము పరిశుద్ధపరచబడు. ఇప్పుడు నేను మీకు ఇంతవరకు చెప్పా, ఆయన నామం పరిశుద్ధమైంది, మనం ఎంత పాపులైనా ఆయన పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధత ఎవరు తీసేసుకోలేరు అన్నీ చెప్పా. మళ్ళీ ఈ ప్రార్థన ఎందుకు చేయాలా? వాయ్, ఎందుకు చేయాలా ఈ ప్రార్థన? చదవండి నాతో పాటు రోమీయులు రాసిన పత్రిక 2:24 చదవండి. 2:24 రోమీయులు రాసిన పత్రిక. రాయబడిన ప్రకారము
చూసారా, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చూసారా, నిన్ను బట్టే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుతున్నది. చాలు, ఎందుకంటే చెప్పాలా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఈనండి. ఇప్పుడు నిన్ను బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఏంటి నువ్వు నేను చేసిన ప్రార్థన? ఈయన ముందర చూడండి, కింద చూడద్దు. తండ్రి, నన్ను బట్టి, నా భార్యను బట్టి, నా పిల్లలు బట్టి, నా కుటుంబాన్ని బట్టి నీ నామము అపరిశుద్ధపరచబడకూడదు. తండ్రి, నేను, నా పిల్లలు ఈ దినమంతా ఎక్కడికి వెళ్ళినా సంఘంలో ఉన్న బిడ్డలు, తండ్రి అయా నీ నామమును అపరిశుద్ధపరచకుండా సహాయం చేయి. ఇది నువ్వు చేయాల్సిన ఫస్ట్ ప్రేయర్. స్తుతి అంతా అయిపోయినాక నన్ను అర్థమవుతుందా? అయ్యా నిన్ను ఆయాసపరచకుండా దయచూపు. నేను, నా కుటుంబం, నా పిల్లలు, సంఘము, ఇంట్లో ఎవరైనా ఇంకా సభ్యులు ఉంటే అమ్మ, నాన్న, తండ్రి, ఆయన దగ్గర అడగాల్సిన ఫస్ట్ ప్రేయర్ అదే. నిన్ను ఆయాసపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా, మేము వేసే ప్రతి అడుగు ద్వారా అన్యజనుల్లో నిన్ను దుఃఖపరచకుండా, నీ నామము అపకీర్తి పాల్చేయకుండా సహాయం చేయమని ఫస్ట్ అడగాల మీరునే. ఏంటి అపరిశుద్ధపరచడం అంటే? దేవుని నామాన్ని. బైబిల్లో ఒక చక్కటి స్టోరీ రాయబడింది, ఒక జీవితం. చాలా జీవితాలు చూసుకుందాం ఈరోజు. తీయండి నాతో పాటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51, 52. ఆ ప్రార్థన ఎందుకు చేయాలో చెప్తున్నా. తండ్రి, నా భర్తను నీ నామం అపరిశుద్ధపరచకుండా సహాయం చేయి. అయా నా పిల్లలు, నా యొక్క అలవాట్లు, నా యొక్క జీవితం ఆ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏంటి అపరిశుద్ధపరచడం అంటే? చదవండి. ఏలయనగా 32, 51 ద్వితీయోపదేశకాండం చదువునైనా. ఏలయనగా మీరు ఏ అరణ్యంలో? సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు. జాగ్రత్త, ముందర చూడండి. ఇంకా ఆ తర్వాత ఎదురుగా ఆ దేశంలో చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపవు. కదా, స్టోరీ అర్థమైంది. ఎవరి గురించి చెప్పారు? కొంతమంది కానీ అర్థమైంది. ఎవరి గురించి? మోషేకి చెప్తున్నాడు దేవుడు. ఏం చేశాడంట మోషే? అపరిశుద్ధపరిచాడు. దేవుని ప్రజల మధ్య మోషే ఏం చేయలేదు? దేవుణ్ణి పరిశుద్ధపరచలేదు, అపరిశుద్ధపరిచాడంట. జాగ్రత్త వినాలి మీరు, పిల్లల్లో పడద్దండి. ముందర చూడండి, అపరిశుద్ధపరిచాడు. అందుకని ఎక్కడికి పోలేదు? కానాన్ దేశంలో పోలే. ఏంటి కానాన్ దేశము? పాలు తేనెలు ప్రవహించే. ఇప్పుడు మనకేంటి కానాన్ దేశము? ఓకే, జాగ్రత్తగా నేను నేనే చెప్తాను. చాలామంది అనుకుంటారు కానాన్ దేశం అంటే స్వర్గం అని. కానాన్ దేశం స్వర్గం కాదు. అందుకే మోషే అడిగిపోయినాడు, స్వర్గానికైతే పోయినాడు, యాటికి పోలేదు? కానాన్ దేశం. కానాన్ దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం అండి. ఏంటి యాక్చువల్లీ పాలు తేనెలు ప్రవహించే దేశం? మనకి న్యూ టెస్టిమెంట్లో బ్లెస్సింగ్స్, ద బ్లెస్డ్ లైఫ్, ఆల్ ప్రామిసెస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ప్రతి వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవాలంటే, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు జీవంలో జీవించాలి అంటే, మరణం లేకుండా జీవించాలి అంటే, అదే పాలు తేనెలు ప్రవహించే దేశం. మనకి మరణమే లేకుండా, మరణం అంటే తెలుసు కదా, ఆ మరణం కాదు కదా, ఆనందము, సంతోషం, సమాధానము, ఐశ్వర్యము, అప్పులు లేకుండా, ఆరోగ్యంతో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఎల్లప్పుడూ ఉత్సాహంగా, అది లైఫ్, అది దేవుడిచ్చిన జీవం. అదే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే. వాగ్దాన దేశం మనకే, అది వాగ్దాన దేశం. వాగ్దానాలన్నీ వాగ్దాన దేశం మనకే. అర్థమైందా? ఎవరు చేర్చారు వాగ్దాన దేశంలో మనల్ని? యేసు ప్రభు ద్వారా చేర్చబడ్డాం మనము. ఇప్పుడు నువ్వు అనుభవించాలి అంటే వాగ్దాన దేశాన్ని ఏం చేయాలా? ఆయన నామాన్ని. మోషే ఏం చేశాడు? ఆయన నామాన్ని. అందుకే ఎక్కడ పోలేదు? వాగ్దాన దేశం. ఓకే, ఇప్పుడు రండి.
మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను అపరిశుద్ధపరిచావు, నన్ను పరిశుద్ధపరచలేదు, నన్ను మహిమపరిచేది ఇజ్రాయెల్ ప్రజల ఎదుట. ఏం చేశాడు మోసే? వినండి జాగ్రత్తగా. మోషేకి దేవుడు అన్నాడు, నువ్వు ఈ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. మా ఇంటానారా? మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు ఈ బండను చూపించి బండ దగ్గర పోయి నువ్వు బండతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడంటే ఆ బండతో మాట్లాడుకోకుండా ఆ బండను కొట్టాడు. ఆ బండ ఎవరు? యేసు ప్రభు, క్రీస్తు యేసు ప్రభు. ఆ బండకి సాదృశ్యంగా, ఓకేనా? బండకి సాదృశ్యం యేసు ప్రభు. జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు బండతో మాట్లాడమని. మోషే ఏం చేశాడు? బండని కొట్టాడు. అది ఆ కొట్టడం వల్ల ఏమైందంట? దేవుడు మోషే దేవుడిని అపవిత్ర పరిచాడు, మహిమపరచలేదు. అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు చేయకుండా దేవుని వాక్యానికి విరోధంగా చేయడమే దేవుణ్ణి అపరిశుద్ధపరచడం. నీ నామము చెప్పాల, నీ నామము. నువ్వు దేవుని వాక్యాన్ని చేయలేదనుకో, నువ్వు ఏం చేస్తానో అపరిశుద్ధపరుస్తానో. మోషే అదే చేసిండేది. దేవుడు మోషేతో అన్నాడు, ఓకే, యేసు క్రీస్తు కదా, మనకు తెలుసు కదా. మోషేతో దేవుడు అన్నాడు రెఫాదీము వ్యాలీలో, రెఫాదీము వ్యాలీ ఏమంటారు? లోయలో, రెఫాదీము లోయలో దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు ఈ బండను కొట్టమన్నాడు. ఆ బండను కొట్టాడు మోషే. కొట్టినప్పుడు నదులు నీళ్లు ప్రవహించే రాయిలో నుంచి లక్షలాది జనము నీళ్లు తాగి తృప్తి పొందారు. అప్పుడు దేవుడు కొట్టమన్నాడు, ఓకేనా? ఇప్పుడు కొట్టద్దు, మాట్లాడమన్నాడు. ఇప్పుడు మనం ఏమన్నాము? యేసు ప్రభుకి సాదృశ్యం ఆ బండ. యేసు ప్రభు ఒక్కసారే కొట్టబడాలి. బైబుల్ మీరు చదివినట్లయితే అందుకే ఒకసారి కొట్టబడ్డాడు ఆయన. ఎలా కొట్టబడ్డాడు? మన కొరకు శరీరం అంతా ఆయనది గాయపరచబడింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అర్థమైందా? ఆ తర్వాత చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆ తర్వాత ఆయన నగ్నంగా చేయబడి చివరికి ఆయన్ను మరణానికి అప్పచెప్పడం జరిగింది. ఆయన చనిపోవడం జరిగింది మీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు ఒకసారి కొట్టబడ్డాడు, ఇంకెప్పుడు కొట్టబడకూడదు. ఇంకెవరన్నా ఆయన్ని కొట్టినారనుకో, వాళ్ళు ఎక్కడ ప్రవేశించరు? ఇప్పుడు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాం. అర్థమైందా? అందుకని మనలోకి ఏం ప్రవేశించింది? అక్కడ జలం ప్రవేశించింది, ఇక్కడ జీవజలం ప్రవేశించింది లోపలికి కదమ్మా. ఆయన పొడిచినప్పుడు ఏమేమి బయటకు వచ్చాయి? నీళ్ళు, రక్తం కదా. మీకు తెలుసు, రక్తం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. నీళ్ళు ఏదానికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి. ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఇంకెప్పుడు యేసు ప్రభుని కొట్టకూడదు. ఇప్పుడు మన పని ఏంటి? రక్షణ పొందుకున్న మనము ఆయన్ని కొట్టకూడదు, కానీ ఆయనతో స్నేహం చేయాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయన్ని ప్రేమించాలా, ఆయన్ని వెంబడించాలా, ఆయన చెప్పినట్లు జీవించాలా. అదే ఇప్పుడు మనకున్న పని. ఇప్పుడు నేను యేసయ్యకు విరోధంగా చేస్తామనుకో, తిరిగి ఏం చేస్తున్నాం? యేసు ప్రభుని సిలువేస్తున్నాం. మళ్ళా కొడుతున్నాం. మనము కొట్టేదానికి అధికారం లేదు, ఒక్కసారే కొట్టబడాలా. అప్పుడు అందరి కోసం ఆయన మన కోసమే కాదు, రక్షణ మనకే కాదు, మన కోసమే కాదు చనిపోయినది ఆయన. లోక పాపములు మోసుకొని పోయిన గొర్రెపిల్ల ఆయన. అందరి పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఈరోజు పుట్టేవాడు ఆల్రెడీ పుట్టినోడు కూడా, ప్రతి మనిషి యొక్క పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఓకేనా? తిరిగి మనం కొట్టకూడదు యేసు ప్రభుని. అది ఆ యొక్క విషయానికి అర్థం మోషేకి దేవుడు చెప్పిండేదే, ఓకే? అందుకని నా జీవితంలో ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ అర్థంతో ప్రార్థన చేయాలంటే, నేను కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబం కానీ, ఈవెన్ సంఘాన్ని గురించి, తండ్రి మీ నామం మేము పరిశుద్ధం గాక. తండ్రి నీకు విరోధంగా పోకుండా, నీ వాక్యానికి విరోధంగా పోకుండా, ఈ ప్రార్థన మీలో నుంచి నాలో నుంచి రావాల్సింది ఫస్ట్ ప్రేయర్. నేను యేసు ప్రభుకి సిలువ వేస్తే తిరిగి ఎప్పుడు వేస్తాం? సిలువ
చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4 నుంచి. ఇప్పుడు అపరిశుద్ధపరచబడుతుంది యేసు నామం మన ద్వారా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై. చూసారా, ఒకసారి వెలిగింపబడి అంటే ఎవరు? ఏంటి అర్థం దానికి? మీరు నేను వెలిగింపబడ్డామా లేదా? ఆరిపోయిన దీపాల్లో ఉంటే మనం ఆత్మ చచ్చిపోయి ఉండే మన ఆత్మ కదా. అర్థమైందా? మనం వెలిగించబడి ఉన్నాం, మన ఆత్మ వెలిగించబడింది, మనం తిరిగి జన్మించి ఉన్నాం. ఆ తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఏది పరలోక సంబంధమైన వరము? నిత్య జీవం పిల్లరా. ఓకే, రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఆ తర్వాత ఏం జరిగింది? మనలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల వచ్చి నివసిస్తా అన్నాడు. ఇప్పుడు మన ఆత్మ పరిశుద్ధాత్మ కలిసి లోపల ఉన్నాం. ఆ తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. చూసారా పిల్లరా, నేను చెప్పడంలా, బైబిల్లో రాయబడింది, చాలా క్లియర్గా రాయబడింది. నువ్వు మళ్ళా పాపంలో జీవిస్తే నువ్వేం చేస్తున్నావు? తిరిగి సిలువేసి బాహాటంగా, ఆ రోజు ఎట్లయితే బాహాటంగా సిలువేసారో యేసు ప్రభుని అందరి ముందర అందరు చూడాలని కొండ మీద, నా జీవితము తిరిగి ఆయన్ని మనం పాపం చేస్తే ఆయన సిలువేసిన దాంతో సమానం. బాహాటంగా అవమానపరచడమే ఆయనకి అంత సీరియస్ బిజినెస్ పిల్లరా. అందుకే మీరు నేను రక్షింపబడిన మీరు నేను తిరిగి ఎన్నడే కానీ పాపంలో పోకూడదు. హలో, చాలామంది యేసుప్రభు రక్షకుడు అంగీకరించిన తర్వాత కూడా జాగ్రత్త, మనం చేసే తప్పులు కొన్ని చెప్తాను మీకు. ప్రభువుని స్వీకరించిన తర్వాత కూడా మళ్ళా వెనకల చేయేస్తా అంటారు పాత జీవితంలోకి, ఆచారాల్లో కదా, రావు కాలము ఏమేమి ఉంటాయి ఇంకా కదా, రాశి ఫలాలు, ఆ తర్వాత ఎదురుగా పెళ్ళి రాకూడదు, ఎదురుగా ఇంకా చెప్పకూడదు, ఇంకా మీకు ఏమేమి రకరకాలుగా. ఎనిక్కి నువ్వు పోతున్నావు అనుకో, ఆయన బాహాటంగా అవమానపరుస్తున్నావు. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి ఆయన ద్వారా కొనబడి నువ్వు కడగబడి నీతిమంతుడుగా చేయబడిన తర్వాత నువ్వు తిరిగి పాపం చేస్తూ ఉంటే, వింటానారా బ్రదర్ సిస్టర్స్, వింటానారా? బైబిల్లో క్లియర్గా రాయబడింది, తిరిగి నువ్వు సిలువ వేస్తున్నావు. అర్థమైందా? నువ్వు తిరిగి మళ్ళా పాత జీవితంలో నువ్వు తాగుతాంటివి, ఇప్పుడు మళ్ళా తాగుతున్నావు అనుకో, నువ్వు తాగుబోతు అనుకో, ఇప్పుడు మళ్ళా తాగుతున్నావు అనుకో, నువ్వు అనుకోవచ్చు నేను తాగుతానని. నువ్వు తాగడం లేదు, కేవలం నువ్వు సిలువ వేస్తున్నావు యేసు ప్రభుని. తిరిగి నువ్వు అవమానపరుస్తున్నావు ఆయన్ని. ఎక్కడ అవమానపరుస్తున్నావు నేను చెప్తాను మీకు. ఎస్, నువ్వు అపరిశుద్ధమైన జీవితం నుంచి బయటకు తీశాడు నీకు ఆయన. తిరిగి నువ్వు వ్యభిచారంలోనో, తిరిగి నువ్వు అన్యాయంగా సంపాదిస్తానో, అక్రమంగా సంపాదిస్తానో, తిరిగి నువ్వు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు అనుకో, అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ జీవిస్తున్నావు అనుకో, నువ్వు అనుకుంటున్నావు మామూలే బ్రదర్ లైఫ్ స్టైల్ ఇది. నో, నువ్వు ఆయన్ని బాహాటంగా అవమానపరుస్తున్నావు. ఎట్లా తెలుసా? నిన్ను చూసిన ప్రతి అన్యుడు ఏమనుకుంటాడో తెలుసా? ఓకే, యేసు ప్రభు అంటే ఇంతే, వాళ్ళు చర్చికి పోతారు, మనం చర్చికి పోము, మన అలవాట్లే అన్నీ వాళ్ళకే. సో ఎవరు ముందర నువ్వు ఆయన్ని మర్యాద ఇస్తానో, బాహాటంగా అవమానపరుస్తానో అంటే అన్యుల ముందర, ఈవెన్ క్రైస్తవుల ముందర. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? రెండవసారి మోషే ఆ రాయికి కొట్టినట్లుగా నువ్వు యేసయ్యను కొడుతున్నావు. నేను చెప్పలేదు, బైబిల్ చెప్తానని మీకు చెప్తానా. అంత ఈజీ కాదు పాపంలో జీవించడం అంటే. అంతకుముందు నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతాంటివి, నువ్వు ఇప్పుడు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇప్పటికీ నువ్వు తిట్టేదానివే, పక్కింటి వాళ్ళతో కొట్లాడేదానివే, బంధువుల్లో నువ్వంటే హడల్, నువ్వు వస్తాన్నావు అంటేనే కొంతమంది ఉంటారు కదా ఆడోళ్ళు, ఆమె వస్తుందంటేనే ఆమెతో ఆ నోరు కలుపుతాంలే అంటారు. నువ్వు అపరిశుద్ధపరుస్తున్నావు ఆయన నామాన్ని. అందుకే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? శిష్యులతో, ఈరోజు మనతో, మీరు ప్రార్థన చేసేటప్పుడు నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఆరంభించండి. అది లేకుండా
మిగతావన్నీ ఇప్పుడు అది లేకుండా నువ్వు ఏం ప్రార్థన చేసి ఏముంటుంది ఆయన దగ్గర, ఏం చెప్పి ఏం ప్రయోజనం ఆయన దగ్గర చెప్పండి. మన జీవితమే సరిగా లేకుంటే ప్లరా ఎంత సీరియస్ ఇష్యూ చూడండి. నిజంగా మోషే రాతిని కొట్టినట్లే మనం యేసు ప్రభుని కొడుతున్నాం. అర్థమవుతుందా? అంత డేంజర్. బైబిల్లో చాలా చోట్ల దేవుడు బాధపడడం జరిగింది. ఎందుకు నా మర్యాద తీస్తున్నారు మీరని, ఎందుకు నన్ను అవమానపరుస్తారు మీరని. ఒక వ్యక్తిని మీ ముందర పెడతాను, చూడండి దేవుడు ఆయన గురించి ఏమంటాడో. ఏమని అంటాడు ఆయన గురించి? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 నుంచి 15. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 నుంచి 15 రాసి పెట్టుకోండి. ఆయన చూడండి, దేవుడు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పటి వరకు మోషే గురించి విన్నాం కదా, ఇప్పుడు చూడండి ఎవరి గురించి రాశాడు. చదువు నేను మైక్లో. అయితే ఈ కార్యము వలన, జాగ్రత్త వినాలి మీరు, ఒక్కొక్క మాట చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు, యెహోవాను ఎంత సీరియస్ విషయం ఇది, యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు, ఏంటన్నారా, యెహోవాని దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. అమ్మా, నువ్వు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక మా దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోవాని దూషించుటకు ఎవరు శత్రువులంట? దేవుని శత్రువులకి ఏం చేశాడంటే ఈ వ్యక్తి గొప్ప హేతు అంటే అవకాశం ఇచ్చేసి నువ్వు. చదువు నేను ఇప్పుడు. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. హలో, చూసారు ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుడు దావీదుతో అంటున్నాడు ఏమని? నువ్వు చేసిన ఈ పనికి మా ఇన్నాళ్ళ ముందర చూడండి, నువ్వు ఏం తప్పు చేసావో తెలుసా? నా శత్రువులందరూ, దేవుడు శత్రువులు అంట, దేవుని శత్రువులందరూ ఏం చేస్తున్నారంట? నవ్వుతున్నారు. ఎవరిని చూసి? దేవుణ్ణి చూసి. చూసారా ఎంత సీరియస్ బిజినెస్ అమ్మా? దావీదు చేసిన పనిని బట్టి దావీదు ద్వారం తెరిచాడంట, హేతు కలగజేస్తేవి. ఎందుకు? నన్ను అందరూ అవమానపరిచేదానికి. ఏం చేశాడు దావీదు? ప్లాన్గా మర్డర్ చేశాడు. ఎవరిని? ఉరియాని కదా. ఎన్ని రోజులు ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి చివరికి చంపించాడు. రెండోది ఏం చేశాడు? బెత్షెబా జీవితాన్ని పాడు చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ లైన్నే పాడు చేసేసాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు వినండి, ఎట్లా సార్ హేతువుకి కారణం ఏమైంది? ఈరోజు తెలుసా మీకు, ప్రపంచంలో ఈ యొక్క బైబుల్ని అపోజ్ చేసేవారు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం దేవుడా మీ దేవుడు? దావీదుని పట్టుకుని హృదయానుసారుడు అంట. ఏం దేవుణ్ణి మీరు పూజిస్తున్నారో? మర్డర్ చేసినోడికి మీ దేవుడు ఏమంటున్నాడు? నా హృదయాన్ని అంటే మీ దేవుడు. చూసారా? ఈరోజు కూడా దేవుణ్ణి దూషిస్తారు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. ఏం దేవుడా మీ దేవుడు? వ్యభిచారం చేస్తే, మర్డర్ చేస్తే నా హృదయానుసారం అంటాడు మీ దేవుడు. చేసా? ఈరోజు కూడా దావీదు చేసిన పాపం బట్టే ఈరోజు కూడా దేవుడు దూషింపబడతాడు. దేవుడికి చెడ్డ పేరు తెచ్చాడు. ప్లరా, అందుకే యేసయ్య చెప్తాండేది, మీరు ప్రార్థన చేసేటప్పుడు మొదట ఇది కోరుకోండి మీ జీవితంలో, మీ భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం. మిగతాది ఏమవుతుంది సార్? ఆయన రాజ్యం మీ ఇంట్లో ఉంటుంది. నువ్వు ఈడ క్లియర్ చేసుకున్నావు అనుకో నీ జీవితాన్ని, ఈ ఏరియాలో నీది బాగుందనుకో. చూసారమ్మా, ఈరోజు ఎంతమంది లేరు క్రైస్తవులు చెప్పండి? హలో నాయన, ఎంతమంది లేరు క్రైస్తవుల్లో ఇలా దేవుణ్ణి బాధ పెట్టి అవమానపరిచేవాళ్ళు? చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, అందరితో కలుస్తారు, బయటికి పోతాంటే వేరే వంతా తిరుగుతున్నారు. ఎంతోమంది అట్లున్నారు. ఈడుంటారు అంటే మన చర్చి గురించి కదా చెప్తాను నేను మీకు. హలో, చర్చి గురించి, జనరల్ చర్చి గురించి చెప్తాను, క్రైస్తవుల గురించి చెప్తున్నా. బలలో పాల్గొంటాను, టైత్ ఇస్తాను, ఆఫరింగ్ ఇస్తావు, బయటికి పోతానంటే ఎవరితోనూ పోతా ఉంటాను. నీకు సిగ్గు లేదు, స్టేటస్లో పెట్టుకుంటాను యేసు ప్రభు ఫోటో అని, నువ్వు ఆ బయటకు వస్తానంటే వేరే వంత తిరుగుతాను. లేరు అట్లా వాళ్ళు?
ఎంతోమంది ఉన్నారు. నా జీవితంలో ఎంతోమంది అది ఎదురయ్యారు. కాళ్ళు పట్టుకొని చెప్పాను వాళ్ళకి, రే ఇది చాలా దుర్మార్గం రా, ఇది మంచి మార్గం కాదురా, ఎందుకు ఆయన్ని సిలువేస్తున్నావు, ఎందుకు ఆయన రక్తాన్ని తొక్కుతున్నాను, ఇది జోక్ అనుకున్నావా? ఆయన కనికరం నీ మీద చూపిస్తున్నాడు, లేదంటే క్షణం జాలదు నీకు. మోసే అట్లా వాడికే దేవుడు కనాన్ దేశం ఇలా. నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నీ పిల్లలతో, నీ భార్యతో, భర్తతో ఎట్లా, నీ కుటుంబం ఎట్లా సంతోషంగా ఉంటుంది, నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉంటావు? నేను విడదీసి చెప్పిన కుటుంబాలు ఉన్నాయి, విడదీసి మాట్లాడిన పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. బట్ నీకేమవుతుందో తెలుసా ఈ విషయం వలన, వాళ్ళు చేసిన పని వలన? దావీదు దేవుని గురించి ఏం చెప్పాడో అది ఈ రోజుకి కూడా జరుగుతుంది వాళ్ళని బట్టి. నువ్వు బంధువులు పోయి సువార్త చెప్తానావు, యేసుప్రభుని నమ్ముకో అంటున్నావు, పక్కన పోయి వేరే అంతా పోతున్నావు, వాళ్ళు ఏమంటారు? యేసుప్రభు మంచోడంట, ప్రార్థన చేయాలంట, చర్చికి రమ్మని కూడా పిలుస్తుంది పైనుంచి. బయటికి పోతానంటే ఎవరితో పోతాను? వాళ్ళు చూడడం లేదా? వాళ్ళు ఏమనుకోరు యేసుప్రభుని? ఓహో యేసుప్రభు అంటే ఏమో తెలుసా, చర్చికి పోవాలా, ప్రార్థన చేసుకోవాలా, బయటికి వస్తానట్లే. ఎందుకంటే సిస్టర్ సువార్త చెప్పి ఇప్పుడే సిస్టర్ దాంట్లో ఎప్పుడు స్టేటస్లో దేవుని పాటలే ఉంటాయి, దేవుని బొమ్మలే ఉంటాయి. ఆడుకుంటున్నారు అట్లా వాళ్ళు దేవునితో. దావీదుతో అంటాడు, దావీదో నీ వలన నా శత్రువులకి నన్ను దూషించడం, ఎవరిని దూషించడానికి? నన్ను దూషించడానికి నువ్వేం చేశావు? హేతువు కలగజేశావు, నువ్వు ద్వారాలు తెరిచిపెట్టావు. బిడ్డ నువ్వు ఇక్కడ భక్తిగా ఉన్నావు, బయటికి పోతూనే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బయటికి పోతూనే అన్నులతో నువ్వు స్కూటర్లో తిరుగుతావు వెనక కూర్చొని. బ్రదర్ బాబు యవ్వనస్తుడా, నువ్వు బయటికి, ఇక్కడ ఎవరు లేరులేండి, బాధపడద్దండి, బయటికి పోతూనే ఆ అమ్మాయితో నువ్వు చాటింగ్లో ఇరుక్కొని ఉన్నావు. నువ్వు అనుకుంటా ఉన్నావు నేను ఎంత అందంగా ఉన్నానని చెప్పి నాతో చాటింగ్ చేస్తానని. పిచ్చోడా, నీ చుట్టూ దురాత్మలు చేరి నీ ద్వారా దేవుణ్ణి బాధ పెడుతుంటాయి, దేవునితో కంప్లైంట్ చేస్తుంటాయి నీ గురించి. అందుకే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ జీవితం చాలా విలువైన జీవితం. నిన్ను ఎప్పుడు ముంచాలని చీకటి శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, నీ ద్వారా యేసుప్రభు నామాన్ని పాడు చేయాలని కోరుకుంటూ ఉంటాయి. నువ్వు అనుకుంటానో ఎవరు పట్టించుకోలేదని. ఇప్పుడే చదివితే మోషే జీవితం నీ ముందర, నేను దావీదు జీవితం చదివితే, దావీదు ఏమంటున్నాడు? దేవుడు నన్ను దూషించడానికి నువ్వు ద్వారాలు తెరిచిపెట్టినావు. 4000 సంవత్సరాలు అయిపోయింది దావీదు చచ్చిపోయి. ఈ రోజు కూడా దావీదుని బట్టి దేవుడిని ఏమంటావు తెలుసా? ఏం దేవుడా మీ దేవుడు? దావీదుని పట్టుకొని నా హృదయానుసారుడు అంటే వ్యభిచారం చేసే వాళ్ళంతా ఆయన హృదయానుసారులా, మీరు మీ దేవుడు బలి ఉన్నారా అంటారు వాళ్ళు నవ్వుకుంటా. యూట్యూబ్లో పెడుతున్నారు వాళ్ళు ఈ కామెంట్స్ని. చూసుకోండి ఎట్లుంటుందో స్వర్గానికి ఈ సందేశం. ప్లరా అందుకే నా ప్రార్థనలో ఫస్ట్ ఎప్పుడు దేవుని దగ్గర గోజాడాల్సింది మనం ఏమో తెలుసా? అయ్యా నా పిల్లలు చిన్నపిల్లలయ్యా, అయ్యా నా పెంపకంలో తేడా ఉంది, ప్లీజ్ బయటికి వెళ్తూనే ఇదిగో వాళ్ళని వేటకాని గురించి కాపాడు, ఎప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేయి స్వామి. నీ శుద్ధ హృదయంతో నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు నీ భర్త కోసం ప్రార్థన, నువ్వు భార్య కోసం ప్రార్థన చేసావు. అందుకే లేమనేది పొద్దున్నే. కొంతమంది అనుకుంటారు నాకేదో వాళ్ళు లేసే లాభం అని. ఏమ్మా మీరు లేసే పొద్దున్నే 100 రూపాయలు పంపిస్తాడా దేవుడు? నాకు మనీ ఆర్డర్ ఒక్కొక్కరికి బట్టి 100 రూపాయలు తీసుకోరా, 50 మంది లేచిండి ఈరోజు పట్టు 5000 నీకే. నాయనా చాలా ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా చెప్పబడుతుంది, లేదంటే ఈ గ్రంథంలో ఏదైనా చెప్పబడుతుంది తీసంటే అది నీ జీవితం ఇచ్చే మాటలవే. నువ్వు పండుకొని ప్రార్థనలే ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకో, నువ్వు చాలా నష్టపోతున్నావు. ఈ రాబోయే భవిష్యత్తు చాలా కష్టాలు పడతావు, నువ్వు ఇబ్బందులు పడతావు. దేవుడే దిగొచ్చి చెప్పాడు ప్రార్థన చేయకుంటే మీరు శోధనలో పడతారని. అయినా ఎనుకోకుంటే నీ ద్వారా నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. ఏం ఫస్ట్ ప్రేయర్ మనం చూసుకున్నాం, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా యవ్వనస్తుల గురించి ప్రార్థనలో ఈ విషయాన్ని మాటికే తీసుకురండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, యవ్వనస్తులు మీరు కూడా చాలా ప్రార్థన చేయాలా. అయ్యా నా వలన నీ నామం దూషింపబడకూడదు. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలయ్యా యవ్వనస్తుల వలన దూషింపబడకూడదు, నా కూతురు వలన, కొడుకు వలన అని. చదవండి బైబిల్లో ఏం రాబడదు. 2 పేతురు 2:2 చదవండి ఎవరన్నా. చూడు ఏమంటాడో పేతురు ఇక్కడ.
కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి ఈ విషయాలు, పాత నిబంధన గ్రంథంలోనే కాదు. చదువునైనా 2 పేతురు 2:2. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి. చూసారు ఏం చేష్టలు ఉషా, ఏం చేష్టలు ఉషా, నేను ఏం చేష్టలు అర్థమైందా మీకు? గట్టి చదవాలా, వీళ్ళకి ఎవరికి వినపలేదంటమ్మా. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టల వలన అనుసరించి నడుతురు. కొత్త నిబంధనలో వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చూసారు, యవనస్తుల గురించి స్పెషలీ రాస్తాడనేది, అందరి గురించి అనుకోండి. పోకిరీ చేష్టల వలన సత్య మార్గము దూషింపబడుతుంది. ఈరోజు ఎంతమంది సంఘాల్లో ముఖ్యంగా దైవజనులు బాధపడతారు తెలుసా? వినరు. యూత్ బాగా వినండి, ముఖ్యంగా మీరు. నేనంట వెలిగించబడినారు మీరు అందరూ అనుకోండి, యవనసులు ఎవరికైనా కానీ వెలిగించబడ్డాం మనము. దేవుడు ఉండేది మనలో, మనం ఇంకోరికి మోడల్గా ఉండాలి. కానీ లోకాన్ని తెచ్చి నువ్వు మోడల్గా చేసుకుంటావు. ఎలా లోకంలో వేసుకునే బట్టలు మనం వేసుకుంటే అది ఎంత అవమానం దేవునికి చెప్పండి. వాళ్ళకి బుర్ర లేదు. జాగ్రత్తగా నేను పిల్లరా కొన్ని మాట చెప్తాను మీకు. వాళ్ళలో సంతోషం ఉండదు, దేవుడు లేని వాళ్ళలో సంతోషం ఉండదు పిల్లరా, తృప్తి ఉండదు, సమాధానం ఉండదు. వాళ్ళకి లోపల కదులుచున్న బైబిల్ ఏమా రెల్లు కాదు, కదులుచున్న అలలో సముద్రం ఒడ్డున ఎట్లుంటాయి నీళ్ళు, వస్తాంటే పోతాంటే. దుష్టుని హృదయం అట్లుంటుందంట బైబిల్ చెప్తుంది. వాళ్ళ బ్రతుకు అది. నువ్వు వాళ్ళని ఫాలో చేస్తావే. వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే చర్చిలో చినిగిపోయిన ప్యాంట్ వేసుకుని వస్తున్నారు. అరే వాళ్ళకి లేదు ఇది. వాళ్ళకి తప్పేం చెప్పడంలే నేను, వాళ్ళు దేవుళ్ళు లేరు కాబట్టి వెలుగు లేదు వాళ్ళకి. నువ్వు వాళ్ళని మోడల్గా తీసుకుంటున్నావే. సమూరు పూసుకో, తల నిండా కారుకుంటా వస్తా అంటే నువ్వు చర్చికి రా, ఫుల్ డ్రెస్ వేసుకో, కనపడు. అట్లా నేను చెప్పడం జస్ట్ పరిస్థితి ఏమంటారు, టైంకి తగ్గట్టు సీజనల్ తగ్గట్టు ఉండాలా. కానీ వాళ్ళు చేసే అతికి నువ్వు తోడైతే సత్య మార్గాన్ని ఏం చేస్తున్నాను, దూషిస్తున్నావు. నేను చాలా చూసాను. మొన్న పోయినా నేను చెప్పాను బెంగళూరుకి, అంతా నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. చాలా నాకు విచిత్రం అనిపించేది. చాలా రోజుల తర్వాత పోయినానులేండి. అవసరం అట్లా ఆడ సిగ్గుపోతుంది అని చెప్తే ఈడ ఆ ఏమంటారు లేడీస్ని, దేవీలా పోన్లేండి, మీకు నాకే రావడంలే, మీకేమంట నిక్కర్లు వేసుకొని ఆడోళ్ళంతా గిటార్ పట్టుకుని క్రిస్మస్ పాటలు పాడుతున్నారు. అది నిక్కర్లు వేసుకుని పాడాలా? మంచి బట్టలు వేసుకుని పాడచ్చు కదా. కానీ వాళ్ళు అనుకుంటారు యేసు నామాన్ని మనము ఆడంతా పెద్ద మాల్ అది. దాంట్లో వీళ్ళు ఇంకా వాళ్ళ వస్త్రాలు ఎట్లున్నాయంటే భయంకరమైన వస్త్రాలు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను ఆడో విలేజ్ నుంచి రాలే. మేము అన్ని స్టైళ్ళు చూసి వస్తాను ఇంటికి. నేను వద్దన్నో, మంచి బట్టలు వేసుకోవాలి, మనం ఉండాలా, నాకేం ప్రాబ్లం లేదు మీరు జీన్స్ వేసుకుంటే. కానీ జీన్స్కి రంధ్రాలు పెట్టుకుంటే ఎట్లారా చెప్పు. హలో, అది యాదో సిటీ, న్యూయార్క్ సిటీనే యాదో. అప్పుడప్పుడు ఏదైనా వస్తాంటే వాక్యం ఇంతప్పుడే చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని పోతున్నారు. నాకు అనిపించింది కొద్ది రోజుల తర్వాత ఏమైతుందో, ఏం ఉండదేమో అట్లా అంటే నా అనుమానం అనుకోండి. అది చిన్న చిన్న నిక్కర్లు, పిటి నిక్కర్లు వేసుకొని ఎవరు చిన్నపిల్లలు అనుకున్నారా? పెద్ద పెద్దోళ్ళు, అజానుభావులు, మహారథులు అంటారే ఆ టైపు. ఏమైతుందో ఈ ప్రపంచం, ఎక్కడ పోతుందో ఏమో. కొద్ది రోజుల తర్వాత కచడంలో తొడుక్కుంటారేమో అనిపిస్తుంది. సో నా పాయింట్ ఏమంటే, వాళ్ళకు జ్ఞానం లేదు, వాళ్ళకు తృప్తి ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఈ చింపుకొని రంధ్రాలు పెట్టుకొని డ్రాయర్లు వేసుకొని నిక్కర్లు వేసుకొని తిరిగితే భూమి మీద అది ఒక సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. వాళ్ళు దానివల్ల ఏదో వస్తుంది అనుకుంటారు. పాపం వీళ్ళు వెలిగింపమన్నారు మీరు, దాని ద్వారానే వచ్చేది నీకు వచ్చేది ఆనందము, సంతోషం, సమాధానం ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండి ఆయన వాక్యం నువ్వు నోటితో చెప్తూ ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించినప్పుడే. దేవుని రాజ్యము కానా పానీ కాదు, దేవునిలో ఆనందించడం పిల్లరా.
ఆయన వాక్యాల్లో ఆనందించడం. నేను చెప్పడంలో పేతురు రాస్తాడు, అప్పటికే ఎట్లుంటుందో లెక్కేసుకోండి. పోకిరి చేష్టల వల్ల ఏమవుతానంట, దేవుని నామము. సో మీరు నేను దేవుని బిడ్డలం, ఆయన నామం అనుక్షణం పరిశుద్ధపరచబడాలా. అందుకే బైబిల్లో ప్రసంగి 5:1 ఏం రావడం చదవండి ఎవరన్నా. ప్రసంగి 5:1 ఫటాఫట్ చదవండి తొందరగా. ప్రసంగి 5:1. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 2 తీసి పెట్టండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, చూసారా, నువ్వు దేవుని మందిరంకు వచ్చే వ్యక్తి వీడా, మన చర్చ అనుకుందాం, ఏ చర్చికి వచ్చే వ్యక్తివి నువ్వు ఎట్లా ఉండాలంట. చదువుమా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. చాలు ఏనండి, ముందర చూడండి. నువ్వు చర్చికి వచ్చే మనిషివి, స్త్రీ అయినా పురుషువైనా యవ్వనస్తురాలైనా ఎవరైనా, ఏ చర్చికైనా సరే, మన చర్చికేనే కాదు, నీ ప్రవర్తన ఏముండాలంట, జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు సార్ జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన? ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నారు చుట్టుపక్కల, వాళ్ళ మధ్యలో నువ్వు ఈ పిక్చర్ ఇచ్చావనుకో, మనము వాళ్ళు ఒకటే అని నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? సత్య మార్గాన్ని దూషిస్తున్నాను, సత్య మార్గాన్ని కలంకం తెస్తున్నాను. బైబిల్లో ఒక కుటుంబం గురించి రాయబడింది, కలంకం తెచ్చిన కుటుంబం. మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న కుటుంబమే. ఏ కుటుంబము? మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి 2-3 వాక్యాలు ఏం రాయబడిందో. సంఘానికి వచ్చే మీరు నేను మిమ్మల్ని నన్ను చూస్తున్నారు, ఎందుకే జాగ్రత్తగా చూసుకున్నట్టు మన ప్రవర్తన. మొదటి సమూయేలు గ్రంథం 2:12 చదువు. నేను 2:12 చదువు. మొదటి సమూయేలు గ్రంథం ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏం స్టేట్మెంట్ చూసారా ఈడ? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏమన్నా మాటనా ఇది? ఎవరిని ఎరగరంట? యెహోవాని ఎరగరంట. మీరు వినాలని నిజం రాయబడింది ఆడ. ఎవరు వీళ్ళు? పాస్టర్ కొడుకులో 2 ఎవరిని ఎరగరంట? ఆడ చర్చిలో ఉన్నారు కానీ ఎవరిని ఎరగరంట. చూసారా, చర్చికి వస్తున్నారు, రావడమే కాదు, ఆడే ఫ్యామిలీ సెటిల్మెంట్, కానీ ఎవరిని ఎరగరంట. ఏం చేస్తారో తెలుసా? దేవుని ఎరగని వారు చూడండి ఏం చేస్తారో. 17వ వాక్యం చదువుమా. చదువు 17వ వాక్యం. జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఈ యవ్వనులు కారణమైరు. చూసారా అమ్మా, నా ప్రవర్తన సరిగా లేదనుకో, మనం ఏం చేస్తాం? చర్చిలో వచ్చే వాళ్ళని అసహ్యపడేటట్లా చేస్తాం. ఇదే ఎందుకు రావడం లేదో? రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అన్నాడు, బైబిల్ చదివి నేను ఎన్నో పుస్తకాలు రాశానయ్యా, ఇంత మంచి పుస్తకము నేను రాయలేదు, ఇంత మంచి గ్రంథము నేను ఇంతవరకు చదవలేదు, చాలా సూపర్ గ్రంథము అని తనకి ఇచ్చిన వ్యక్తితో చెప్పాడంట. ఆయన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరైతే గ్రంథాన్ని ఇస్తున్నారో, మీరు ఈ గ్రంథము రాసినట్టు చదివితే భారతదేశం అంతా కూడా రక్షింపబడుతుంది అని. పిల్లరా, ఈరోజు అనేక మంది చర్చిలో ఉన్నారు వీళ్ళు, కానీ యేసుప్రభు ఎవరో తెలియదండి. ఈయనకి తెలియకపోవడం పక్కన పెట్టి వచ్చే వాళ్ళందరికీ ఏమవుతున్నారంట, రాకుండా వీరు అడ్డుపడదు. అంటే చెడ్డ పని చేస్తున్నారు అక్కడ. వీళ్ళని బట్టి ఆ మందిరానికి పోవడం ప్రజలు మానుకుంటా ఉన్నారు. ఏం పని చేస్తున్నారో మీకు బాగా తెలుసు కదా. పిల్లరా, ఈ అధ్యాయం చదివితే నిజంగా నాకు చాలా భయం వేసే అధ్యాయం ఇదే. ఈ పార్ట్ ముఖ్యంగా నేను మా పిల్లలు కూడా చాలాసార్లు చెప్పా ఈ టాపిక్ని గురించి. ముందు కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ వీళ్ళకి సంజాయించేవాడిని, గుర్తుందో లేదో వీళ్ళకి. చాలా భయం వేసేది నాకు. ఈవెన్ మీకు చెప్తున్నా, నేను అప్పుడప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తా అంట, ముఖ్యంగా టై తీకుంటే నేను చెప్తా అంటాను మీకు టై తీయలేదని. ఎవరైనా ఉల్టా పుల్టా నాకు కనపడితే ఫోన్ చేసి మాట్లాడతా వాళ్ళతో, నీ డ్రెస్ సరిగ్గా లేదురా, మంచిగా వేసుకురా, లేకుంటే ఇంకా ఏమో చెప్తా ఉంటాను మీకు. ఎందుకో తెలుసా, ఈ భాగమే నాకు భయపెట్టించేది. మా పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటా, వీళ్ళకి టైంకి ఎందుకు రాలే, మీరు లేట్గా ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఏలీ చేసిన పెద్ద తప్పిడ దేవుడు రాయించాడు బైబిల్లో. చూడండి 25వ వాక్యంలో ఏం రాబడిందో చదువు. నేను తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. నేను చెప్తున్నా మీకు,
నేను ఎందుకు ఆగా చేస్తాను? ఇక్కడ అంటాడు దేవుడు చంపాలనుకున్నాడంట. ఎవరిని? ఆ పిల్లలు ఇద్దరిని. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దూషిస్తున్నారు పిల్లరా. చర్చిని చెడగొడుతున్నారు. చర్చిలో ఎవరు రాకుండా చేస్తున్నారు. చర్చిలో వచ్చే ఆహారాన్ని దొంగలిస్తున్నారు. స్త్రీలతో పాపం చేస్తున్నారు. దేవుడు నిర్ణయించుకున్నాడు చంపాల వెళ్ళనని. చూడండి ఎంత డేంజరస్ మాటలు. ఆ తర్వాత నాకు భయపడిచ్చే మాట, నేను భయపడే మాట బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 3:13-14 వాక్యాలు చదవండి. కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. చూడు వింటానారా? ఇది మాత్రం జాగ్రత్త వినండి. నేను అందుకే మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏ విషయం కన్నా చెప్పినా నా భయం ఇదే. నాకు మీరు ఆత్మీయ బిడ్డలే, నా శరీరం బిడ్డలు కూడా ఉన్నారు. వీళ్ళకు కూడా నేను అరుస్తా అంట, వీళ్ళకి మెసేజ్లు పెడతా అంటా నేను. ఎందుకు సార్ నాకు చాలా భయం ఈ వాక్యం అంటే. ఏం రాయబడింది అక్కడ? చదువు నేను ఇంకోసారి. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని. చూసారా? నిత్యమైన శిక్ష ఎవరికి? ఇంటికి, వాళ్ళ పిల్లలకి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూసారా పిల్లరా? మీకు తెలుసు ఏమైందో ఆ తర్వాత? వారి ఇంట్లో నుంచి యాజకత్వం కొట్టివేయబడింది. పిల్లలు ఇద్దరు చచ్చిపోతారు. అందుకే నేను ఎప్పుడు నా పిల్లలు కూడా చెప్తుంటా, వాళ్ళకి అరుస్తా అంటా నేను. ఎవరైనా నాకు ఎక్కడ ఆత్మీయం కనపడినా నేను నా పిల్లలు ఈడకు వింటున్నారు. వీళ్ళకి చెప్తాను, నువ్వు డబ్బులు లేకున్నా పర్లే, మీరు నాతో మాట్లాడుకున్నా పర్లే, నువ్వు ఎట్లున్నావు అని అడుక్కున్నా పర్లే, దేవునికి దూరం పోవద్దండి. ఎందుకంటే నాకు ఆయన చెప్పకూడదు నువ్వు తప్పుపడి చేస్తానే కూడా వారిని గద్దించలేదని. ఇలా అందుకే చాలాసార్లు మీలో కూడా నేను చూస్తా అంటే మీకు ఫోన్ చేసి చెప్తా ఉంటా. మీకు తెలీదు, మీరు అనుకుంటాడో చాలా, నాకు తెలియదు ఏమనుకుంటారు మనసులో, ఏంది ఇట్లానే అంకుల్ అని. చాలామందికి పేర్లు తీసుకుని గద్దిస్తా అంటాను నేను. ఈ వాక్యం నన్ను భయపడిచ్చే వాక్యము. నేను పాస్టర్ అయిన తర్వాత, ఎందుకంటే ఆయన పాస్టర్, ఆయనకు 2 పిల్లల్ని కొత్త నిబంధన ప్రకారము ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు నాకు ఆత్మీయ బిడ్డలు దేవుడు ఇచ్చాడు, వీళ్ళని జాగ్రత్త చూసుకోమని. అందుకే నేను ఎవరు భయపడినాం, స్ట్రైట్గా ముఖం మీద చెప్పేస్తా. ఎందుకంటే నేను చచ్చిపోలా? అమ్మ మీరే చెప్పండి, ఆయన చేతిలో ఎందుకు పడాలి నేను మీ గురించి? సో మీకు చెప్పిన తర్వాత నేను ఆయన చెప్తాను, నేను చెప్పేశానండి. అందుకే నా నుంచి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఏదో స్వార్థమో ఇంకా ఏదో అనుకోద్దండి. మీ డబ్బులతో నేను నా సంసారం జరగదు, ఆయన చెయ్యి నేను చూసేది. నిజం చెప్తాను మీకు. దేవుని మహిమ కూడా ఎవరితో పైసా తీసుకొని నేను, మా ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఓపెన్గా చెప్తా, ఈమెకు కానుక వచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మ ఇచ్చిండే, ఎంత ఇచ్చింది? 25,000 ఇచ్చిన పెళ్ళికని. తీసిపోయి నిన్న సాయంత్రం ఇచ్చేసా, వద్దు తల్లి నా డబ్బు నాకని. చెప్పకూడదు కానీ నా బిడ్డలు కాబట్టి చెప్తాను మీకు. 25,000 తక్కువ సూడు కుట్టించుకోవచ్చు పెళ్ళికి. వీళ్ళమ్మ ఇచ్చిండే నిన్న. అవును మొని అట్లా చూస్తున్నాను, నాకు ఇవ్వకూడదు అన్నట్లుగా. ఇట్లే చూస్తాను మొని, ఎందుకు ఇచ్చేసి వెనక్కి నాకు ఇవ్వకూడదు అదే అన్నట్లుంది. అబ్బా పొజిషను. ముస్లామే ఆమె చెమట నాకేలా? ఆమె చాలా బాధపడే ఎన్నికి ఇచ్చేసి వచ్చాం మాకే. ఈ చెయ్యి ఆయన దగ్గర సాపా, ఇంకా ఆయన తప్ప ఎవరు వద్దు నాకు డబ్బులు. నేను మా పిల్లలు కూడా ఎప్పుడు చెప్పండి, నేను నాకు డబ్బులు ఏమైనా అడగండి వీళ్ళకి. కానీ నేను ఒకటే కోరుకునేది, నా దేవుడు నన్ను చూసి దుర్మార్గుడా నీ పిల్లలు చెడిపోతానే కూడా నువ్వు ఇంకోసారి చదువు, మా వీళ్ళకి వినపడలేదు ఆ మాట, గట్టి చదువు. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. అందుకే ఏం జరిగింది తెలుసా? ఏలీ చచ్చిపోతాడు, పిల్లలు చచ్చిపోతారు, ఇజ్రాయెల్ జనాంగం అంతా సమస్యల్లో కష్టాలు పడతారు. అందుకే నా డ్యూటీ నాకు చేయనండి, మీ జీవితాల్లో మీరు చేయాల్సింది మీరు చేయండి. అర్థమైందనేనా? సో ప్రార్థనలో మీరు నేను మన పిల్లల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి, బాగా చేయండి, ఎక్కువసేపు చేయండి, తప్పేం లేదు. డబ్బుల కోసం చేయండి, చదువు కోసం చేయండి, వారి ఉద్యోగాల కోసం చేయండి, ప్రమోషన్ కోసం చేయండి, అన్నీ చేయండి. కానీ మొదట నువ్వు చేయాల్సిందే, అయ్యా నా బిడ్డను వేటగానూరు నుంచి కాపాడు. బైబిల్ చదివేదానికి ప్రేరేపించు స్వామి. బైబిల్ చదువుకోకుండా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడేమో,
మొబైల్ చూసుకుంటా మురిసిపోతా అన్నాడేమో. తండ్రి ప్రార్థన చేసుకునేదానికి సహాయం చేయి. ఎందుకంటే నేను ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే నా ఈ ప్రార్థన చాలా అవసరం దేవునికి. నన్ను బట్టి నా పిల్లల హృదయాన్ని మార్చే దేవుడు ఆయన, రాబోయే తరాల్ని మార్చే దేవుడు. సో నేనేం మీకు నేర్పిస్తానండి సాయంకాలము, నీ జీవితంలో మొదటి ప్రార్థన ఇదే ఉండాలి. ఎప్పుడు దేవుడిని స్తుతించిన తర్వాత ఎక్కడన్నా నీకు ఆయాసపరుస్తానమ్మా, నా పిల్లలు మొబైల్లో ఏం చూస్తున్నారో తండ్రి, అయా నీ పాదాలు పట్టుకుంటా, నేను నా మీద దయ చూపు స్వామి. అయా చీకటి శక్తులు బయట ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు బయట ఉన్నాయి, చెడ్డ స్నేహితులు బయట ఉన్నారు. ఎంతమంది స్నేహితులు లేరు? నేను ఆర్మీ నుంచి వచ్చాను, నాకు బాగా తెలుసు. తాగుబోతులు చేసే పని పక్కన కూర్చొని పకోడా తిందురా అంటారు వాళ్ళు. నువ్వు తాగొద్దు, నువ్వు పకోడా తినేసాలని. వీడు క్రైస్తవుడు ముందే ఊరికి కూర్చునేదే కదా, పక్కన పోయి కూర్చుంటాడు. నీకు తెలుసు అది దయ్యాల లోకం అదే. సో ఇట్లాంటివన్నీ ప్రార్థనలో పెట్టాలంటారా. ఓకే, సో ఇంకో వాక్యం చదవండి. కొత్త నిబంధనలో పేతురే కాదు, పౌలు కూడా ఈ మాటను చెప్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 తొందర చదవండి, ముగిసాం తొందరగా. 5వ అధ్యాయం 13-14 చదువు నాయన. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు లేడీస్ గురించి ఈరోజు ఇప్పుడు ఇంకొంతసేపు బద్దకరాని రఘు ఎట్టి చదవాలి చూడు. ఆడోళ్ళు అంటానే మెల్లి చదువుతున్నావు, మళ్ళా చదువు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను నేర్చుకుందురు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి చాలా అది రాళ్ళ. బైబిల్లో మీరు ఎక్కడన్నా పోండి, ఈ మాట మీరు అనేక చోట్ల నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుడి. మీరు నేను ఏం చేసినా అక్కడ దావీదుతో అన్నాడు దేవుడు, మోషేతో అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పేతురు చూసుకున్నాం. సత్య మార్గానికి విరోధంగా చేస్తున్నారు అంటే తిరిగి సిలువ వేస్తున్నారు మీరు పాపం చేయడం వల్ల, లోకంలో పోవడం వల్లనే. ఇప్పుడు పేతురు అంటున్నాడు, పౌలు అంటున్నాడు తిమోతితో, ఈ యొక్క అలవాట్ల వలన ఇప్పుడు చదివిందే లిస్టు, దానివల్ల ఏమవుతుందంట, అవమానపరుస్తున్నాం. ఎవరికి అవకాశం ఇస్తున్నాం? శత్రువుకి. ఇక్కడ ఏం రాసే, ఇంటింటా తిరుగులాడుచు. మనం ఇంటింటా తిరగాల. ఎందుకు తిరగాల? ఇంటింటా సువార్త చెప్పేదానికి, ప్రార్థన చేసేదానికి. అమ్మా ఇంటానారా, నువ్వు ఎవరన్నా ఇంట్లో ఉన్నావు అనుకో, పోయినావు అనుకో, బయటికి ఏం వినపడాలి తెలుసా? పాటలన్నా వినపడాలా, ఏదైనా వాక్యమైనా వినపడాలి, మాట్లాడుకున్నట్లుగా ఆ ఇంట్లో. కానీ మీరే చెప్పండి మ్యాక్సిమం ఏం జరుగుతుందో. ఆడోళ్ళు మీకు తెలియదు ఏం లేదు. అమ్మ ఏం జరుగుతుంది? నువ్వు ఆడపోయి వేరే వాళ్ళ గురించి చెడ్డంతా గలీజంతా మాట్లాడుతా అంటే ఆ యొక్క వీధిలో ఉండేవాళ్ళు, ఈడంటే కొద్దిగా దూరం ఉన్నాయి, కంపౌండ్లు ఉన్నాయనుకోండి, పక్కలోకి వినపడుతుందంతా. పాతూరు అట్లా చోటుకు పోతుంది, మీరు ఏమవుతుంది? ఆడనే అందరూ. నువ్వు ఒక క్రైస్తవురాలు చర్చికి వస్తున్నావు, వాక్యం తెలుసు నీకు, ఇంకొక సువార్ చెప్పాలా, నువ్వు ఇంకో ఇంట్లోకి పోయి వేరే వాళ్ళ గురించి అంతా మాట్లాడుతా అంటే అక్కడ ఉండే అన్నులకంతా ఏమనుకుంటారు వాళ్ళు? ఈ సిస్టర్ బయటకు వస్తే చర్చికి రమ్మంటుంది, ప్రార్థన చేయమంటుంది, క్రిస్మస్కి పిలుస్తుంది, భోజనాలు పెట్టిస్తుంది, కానీ జీవితం ఎట్లుంది ఇతరుల గురించి. అందుకే ఇంటింటా తిరగలాడుచు వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్లరా దేవుని నామాన్ని దూషిస్తున్నారు. మనం అనుకుంటాం వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి ఎవరి గురించి అన్న చెడు మాట్లాడుతా అంటే ఏం జరుగుతుంది, టైంపాసే కదా, వచ్చినాం కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆ అక్కతో. కానీ బైబిల్ ఒప్పుకోదు పిల్లరా. బైబిల్లో ఇంకో చోట ఏం రాబడింది తెలుసా? మీరు నేను మాట్లాడుకునేటప్పుడు 3:16 మలాకీలో దేవుడు వింటూ ఉంటాడని. శత్రువు ఏం చేస్తాడు తెలుసా? మీరు అట్లా చేస్తూ ఉన్నప్పుడు మీరు అనుకుంటున్నారు ఏం జరగదని. సాతాను ఆ కుటుంబాలతో మాట్లాడతాడు. హలో ముందర చూడండి, అందుకే బైబిల్లో మాటి మాటికి పదం రాయబడి ఉండేది, మిమ్మల్ని బట్టి నా నామము అన్యుల మధ్యలో. ఎందుకంటే సాతాను వాళ్ళతో అంటాడు, చూడు ఏం ప్రయోజనం నువ్వు చర్చికి పోయి ప్రార్థన చేసుకుని, ఏం ప్రయోజనము, ఎందుకు యేసుప్రభుని నమ్మాలా, ఏం తేడా నీకి వానికి? ఇదే సోదు ఉంటుంది వాడు ప్రభు దగ్గరికి. అందుకే నా కుటుంబము
ఆయన నామము పరిశుద్ధపరచబడే నామంగా కుటుంబంగా ఉండాలి పిల్లరా. ఇంకేం చేస్తున్నాడంట? ఇంటింట తిరిగిలాడుచు బద్ధకురాండ్రై. తెలుసు కదా బద్ధకం అంటే ఏంటో పిల్లరా. ఒక బద్ధకం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటండి. ఒక ఫ్యామిలీ, ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి మ్యారేజ్ జరిగింది ఒక చోట. ఏం జరిగిందంటే ఒక కుటుంబం, మంచి కుటుంబం పాపము, వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేయాల. కానీ ఈ కుటుంబం ఎట్లాదంటే మంచి కుటుంబమే కానీ పొద్దున్న లేచి ప్రార్థన చేసేది అట్లంతా ఏం లేదు ఇంట్లో. కొద్దిగా ఉన్నారు అట్లా ఇట్లా కొద్దిగా. కానీ ఇంట్లో ఆలోచించారంట ఏమని, ఒక మంచి అమ్మాయిని చేసుకుంటే, ప్రార్థనా పరురాలని, బైబిల్ చదివే వ్యక్తిని చేసుకుంటే మాకు సహాయంగా నిలబడుతుంది. మేము కూడా పొద్దున్న లేచి ప్రార్థనలో కూర్చోవాలని కోరుకుంటున్నాం, కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలని కోరుకుంటున్నాం, దేవుళ్ళో కూర్చోవాలని కోరుకుంటున్నాం. అట్లా మంచి పాపని మనం చేసుకోవాలని చెప్పి కోరుకున్నారంట. ఆ వార్త ఎవరికి పాస్టర్ చెప్పారు. మీకు తెలుసు కదా, చాలామంది పాస్టర్లు ఇప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్ ఏమంటే 100 అబద్ధాలు చెప్పైనా పెళ్ళి చేయాల. అది ఓల్డ్ స్టాక్ ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల. పాస్టర్లు చెప్పారని చెప్పి ఎగబడి దుంకేరు. చాలా ఎంక్వైరీ చేసుకోవాలి మీరు, అర్థమైందా? ఈ ఎవరో పాపను పట్టుకుని పోయి అదే క్రైస్తవురాలే అనుకో, బ్రహ్మాండమైన పాప అన్నాడంట. ప్రార్థన అసలు ప్రార్థనలోనే ఉంటుంది అన్నాడంట ఆ పాప. బైబిల్ అంటావా, ఆ పాప తెలియదే లేదు వాక్యంలో అన్నాడంట. ఎందుకంటే అబద్ధాలు చెప్పాలి కదా పెళ్లి చేయాలంటే. మీకు జరిగింది ఏం తెలుసా, మీకు పెళ్ళి అయిన తర్వాత ఈ పాప ఎప్పుడు ప్రార్థనే చేసుకోదు, బైబిలే చదవదు, అంత బుస్సు కథ. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే కష్టం లేసేది. ఈ పాప 8 గంటలకు లేస్తుందంట పొద్దున్నే. అది బద్ధకము అంటే. అది ఏం చేస్తుందంట బద్ధకం ఉంటే? ప్రభునామానికి అవమానం. సో బద్ధకరాండ్రు ఇంకా చాలా లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. సో ఏదేమైనా కూడా ఇవన్నీ ప్రతి చోట బైబిల్లో మీరు చూస్తారు. ఓకే, ఇంకొక వాక్యం చదువునైనా ముగిసాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. తొందర చదవండి ఫాస్ట్గా. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయుడి. ఏం చేసినను? మీరు భోజనం చేసినను పానం చేసినను. మీరే చెప్పండి, ఎందుకురా ఈ పిల్ల స్పెషల్గా భోజనము పానం అని? ఎందుకురా పిల్ల బైబిల్లో? ఎందుకంటే క్రైస్తవుని బుద్ధి ఆడబయటపడుతుంది తెలుసా? భోజనం దగ్గరే బయటపడేదే. పౌలు ఇది ఎక్కడో చూసినట్టున్నాడు ఆ చర్చిలోనో, అందుకని పరిశుద్ధాత్ముడు రాయి దీన్ని కూడా అంటాడు కదా. ఎవరో చెప్పారు, కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడుతుంది, క్రైస్తవుడి బుద్ధి ఆడ బయటపడుతుంది, ముక్క దగ్గర బయటపడుతుందని. అందుకే ముక్కలు ఇచ్చినా లేకున్నా మీరు నేను ఏం చేయాలంటమ్మా? భోజనం చేసినను పానం చేసినను, ఆ తర్వాత సమస్తం ప్రతి క్షణము నువ్వు నేను ఏం చేయాలా అమ్మా? దేవునికి మహిమ కొరకు చేయాలా. ఓకే, ఇది లేకుండా ఇదే ఫస్ట్ ప్రేయర్కి అర్థం. అందుకే యేసుప్రభు చెప్పాడు శిష్యులకి ఈ ప్రేయర్ చేయమని. మీరు నేను నేర్చుకుంటా ఉన్నాం. దీని వెనకాల చాలా స్టోరీ ఉంది ఆ మాటకి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే చాలా ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నారు. ఒకే ఒక వాక్యం చదువుతాను మీకు, మీ చెవుల్లో ఈ వాక్యం ఎప్పుడు పోనిద్దండి. బైబిల్లో టాప్లో రాసి పెట్టుకోనండి ఈ వాక్యం, ఇప్పుడు చదివే వాక్యం. ఎహెజ్కేలు గ్రంథం 36:21-22 చాలా ఇంపార్టెంట్ వాక్యము. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయెల్ జనాంగంతో. చదువునైనా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఎహెజ్కేలు గ్రంథం 36:21 వాక్యం 22 వాక్యం చదువునైనా గట్టిగా మైక్. కాగా ఈయన అందరూ జాగ్రత్త, నేను పాప చదువుతాంది, మీరు బైబిల్లో మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి. కాగా ఇజ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను, జాగ్రత్తగా మళ్ళా చదువునైనా, ఇజ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్ల అంటే తెలుసా? అన్ని చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై ఏం పడితిని? ఎవరు పడతాన్నారు చింత? నైనా వింటాన్నావా? వచ్చినాను సార్ శుక్రవారము, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోవాలంటావా? బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇప్పుడు చూసినాము
భోజనమైనను పానమైనను ప్రతి చోట దేవునికి మహిమ కలగాలని. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం బైబిల్లో. దేవుడు చింతపడతానంట. ఎందుకు చింతపడతానాడు? నువ్వు పొద్దున్న లేచినావు, నీ కుటుంబం లేచింది, నువ్వు దినమంతా ఇష్టానుసారంగా పోతానవే జీవితంలో, నువ్వు అనుకుంటాడు ఎవడు పట్టించుకోవడం లేదని. ఇక్కడ ఏం రాయబడింది? చదువు ఇంకోసారి అదే వాక్యాన్ని. కాగా ఇజ్రాయేలీయులు పోయిన ప్రతి చోటను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. కాబట్టి ఇజ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. చూసారా పిల్లరా, దేవుడు మనిషితో మాట్లాడినట్లు అంటారు, మీరు యాడిపోయినా నా మర్యాద తీసానారే, చింతపడతానన్నయ్యా. అన్యజనులు ఎందుకయ్యా అట్లా చేస్తున్నారు మీరు? నాకెంత చింత ఇస్తాను అన్నాడు దేవుడు. చూడండి పిల్లరా, నా జీవితము ఈ లోకానికి వెలుగై ఉంది. మీరు నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాం. మీరు నేనే మోసం చేసే ప్రజలకి బయట ఒక జీవితము చర్చిలో, ఇంకో జీవితం బయట. ఎవరన్నా క్రైస్తవులు కనపడితే ఒక జీవితము, బయటికి పోతే ఇంకో జీవితము. ఎవరిని ఫాలో చేస్తాడేది మనము? ఆ సినిమా యాక్టర్లనా? ఎవరిని ఫాలో చేస్తాను? నువ్వు వేసుకునే బట్టలు కానీ, నువ్వు మాట్లాడే భాష కానీ, నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావో, ఇవన్నీ ఆయనకి బాధ కలగజేసి నీ గురించి చింత పడుతుందంట ఆయనకి. ఎందుకంటే నువ్వే కదా తన గురించి సాక్ష్యంగా ఉండాల్సిందే. 2 పేతురు 2:2 ఏం చదువుకున్నాం మనము? ఏమన్నాడు పేతురు అక్కడ? చదువునేనా యవనస్తుల గురించి చదువు. 2 పేతురు 2:2. అనేకులు వారి పోకిరీ చేష్టలను, జాగ్రత్తగానండి, పోకిరీ చేష్టల వలన అనుసరించి నడుతురు, దీనిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చూసారా పిల్లలు, ఏంది సత్య మార్గము? యేసయ్య గురించిన మార్గము, యేసే ప్రభు అనేది. అందుకనే బిడ్డలరా జాగ్రత్త వినండి. నా ప్రార్థనలో ఫస్ట్ ఎందుకు దేవుని సన్నిధిలో దీని గురించి వేడవాలంటే, నా పిల్లలు, నా కుటుంబము, భర్త, భార్య, ఇవన్నీ దేవునికి బాధ కలగజేయకూడదు. మా నాన్న వింటానరా, నీ చంటి పిల్లల గురించి నువ్వు చాలా దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. మనం చేసే తప్పేమో తెలుసా? చదువు గురించి చేస్తాం, తిండి గురించి చేస్తాం. వాడు క్లాస్ ఫస్ట్ రావాలని కూడా మంచి తప్పని కాదు, ఇది ఖచ్చితంగా చేయాలా మీరు. కానీ ఫస్ట్ చేయాల్సిందయా, నా పిల్లడు నీకు బాధపరచకుండా సాయం చేయి, నిన్ను దుఃఖపరచకుండా సాయం చేయి. జ్ఞానమే నా పిల్లడికి ఎక్కడ పోయినా నీ స్వరం వినపడేటట్లా సాయం చేయి. ఆ తర్వాత రెండవది, ఏలి మాదిరి ఉండకూడదు. చాలామంది తల్లిదండ్రులు చూశాను పిల్లలు, నేను నా అనుభవంలో, నా లైఫ్లో నేను చూశాను. పిల్లోడు ఎంత తప్పు చేస్తానా కూడా అనరు, చాలా వాళ్ళకేమనరు. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా వాళ్ళు చాలా కొట్లాడే తల్లిదండ్రులను చూశాను నేను. ముఖ్యంగా లైక్ సండే స్కూల్ టీచర్స్ కానీ, పాస్టర్స్ కానీ. నిజంగా పిల్లరా అట్లా ఉండకూడదు. మనం బ్రతుకుతాడేది మన పిల్లల్ని దేవుని కొరకు పెంచేదానికి. మీరు చాలాసార్లు ఈ వాక్యం విన్నారు. దేవుడు ఏమన్నాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇంకోటి ఏమన్నాడు? మీరు నా కొరకు కనిన కుమారులు కుమార్తెలు. మీరు బొమ్మల చేతికి ఇస్తానారో, నా పిల్లల్ని తీసిపోయి మీరు బొమ్మల చేతికి ఇస్తానంటాడు ఎజికేల్ గ్రంథం 16:20. గద్దించాల పిల్లల్ని, అడ్డుపడాల పిల్లల్ని. నిజమైన ప్రేమ ఏంటి చెప్పండి? నిజమైన ప్రేమ చెప్పండి ఏంటి నిజమైన ప్రేమ? నువ్వు నరకానికి, నీ పిల్లలు నరకానికి పోకుండా అడ్డుపడ్డమే నిజమైన ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేసింది చెప్పండి? మనల్ని నరకానికి పోకుండా అడ్డుపడింది. అట్లా మీరు మన పిల్లలు కానీ ఇంట్లో ఎవరు మెంబర్స్ ఉన్నా వాళ్ళు చెడ్డగా అనుకోనిలే. గద్దించాలి వాళ్ళు తప్పు చేసేటప్పుడు, వాక్యానికి విరోధంగా పోయినప్పుడు, ప్రార్థన చేసుకోకుండా ఉన్నప్పుడు, బైబిల్ చదవనప్పుడు వారిని ఎదురాడాలా. నువ్వే చేయకుంటే బయట వాళ్ళకి ఏం పట్టింది నీ పిల్లల గురించి? అర్థమైందనైనా? అందుకని ఈ ప్రార్థనలో విశేషత అది. అందుకే నీ నామము
పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు మనం ఈ యొక్క విషయాలన్నీ హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఉదయమే కాదు, దినంలో ఎప్పుడు కూడా అయా పిల్లోనికి జ్ఞానమే, పిల్లోనికి వాక్యం జ్ఞాపకం చేయి స్వామి, చెడ్డ స్నేహితుల్లో పడకుండా సాయించి. నువ్వు ఇంకొకటి చెప్పాలా, చదువు, భోజనము, ఉద్యోగము ఇవన్నీ అట్లే దొరుకుతాయి. నువ్వు అన్నావు నీ నీతిని రాజ్యాన్ని ఎదిగితే మిగతావన్నీ అట్లే దొరుకుతాయని. నాకు అవి కాదు చింత, నాకు నువ్వు బాధపడద్దు నా పిల్లల గురించి. ఇప్పుడే చదువుకున్న హెజ్కేలు గ్రంథంలో నువ్వు దుఃఖపడతానన్నావు, చింతపడతానన్నావు. నువ్వు మాట్లాడాల, పిల్లలు స్నేహితులతో మాట్లాడాల, దేవునితో మాట్లాడాలమ్మా. చాలా ఇష్టం దేవునికి నీ మాటలు ఏంటి ఆయనకి. నిజం చెప్తున్నాను పిల్లరా, చాలా దేవుడు నిజమైన పిల్లరా. మీకు ఎట్లా చెప్పాలో ఏమన్నా నాకు అర్థం. మన దేవుడు యాక్చువల్ లైక్ మనుషులన్నా మనల్ని వినరేమో కానీ మనం మాట్లాడుతా అంటే దేవుడు చాలా ఓపెన్గా ఉంటాడు. నేను చెప్తున్నా దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఆయన ఘనత కొరకు. నేను ఏదన్నా దేవునితో చెప్పినాను అనుకో, రాత్రి ప్రార్థనలో ఏదన్నా లాంటి దినంలో నేను ఎగ్జాక్ట్గా కళలో దేవుడు నాకు చూపిస్తాడు ఆ పిక్చర్స్ని. నేను మీకు చెప్తాంట కొన్ని విషయాలు లిటరలీ నాకు అనిపిస్తుంది, ఎంతో ఓపెన్ ప్రభా, నువ్వు ఎంత మంచోడి, నువ్వు నిజంగా చాలా ఓపెన్, నువ్వు ఎంత క్లోజ్గా పోతావో ఆయనతో. అందుకే దివారాత్రులు ఆయన ధ్యానించమంటుంది బైబిల్లో. నువ్వు క్లోజ్గా మాట్లాడుతాను ఆయనతో. అందుకే మొబైల్, ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు ఎవరు దరిద్రం పట్టుకుంటేనే నువ్వు దాన్ని పట్టుకుంటావు. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడకుండా దాంట్లో దూరింటావు. నువ్వు నీ దయ్యాలు బంధిస్తానే దాని ద్వారా. చూడాల మొబైల్, నేను చూడొద్దన్ను, నేను చూస్తా. నేను వాట్సాప్లో మెసేజర్ పంపిస్తా, నేను యూట్యూబ్లో చాలా వాక్యాలు వింటా. కానీ అది నిన్ను పైథాన్ మాదిరి కట్టేయకూడదు. నిన్నదే పైథాన్ స్పిరిట్ పట్టుకుంటుంది నిన్ను. దాంట్లో దూరితే ప్రార్థనలో ఉండాలి. యాజ్ ఎ ఫ్రెండ్ మాట్లాడు. ఎందుకు చెప్పకూడదు, తండ్రి నా బిడ్డలు నిన్ను బాధపరచకూడదు నాయనా. ఈ హెజ్కేలు గ్రంథం ఇప్పుడు చదివింది 36వ అధ్యాయము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చెప్పండి, అయ్యా నాకు ఒకే ఒక కోరిక ఉంది, నేను, నా పిల్లలు, నా భార్య, నా మనవళ్ళు, మనవరాలు, నా వంశము, సంఘం గురించి. సంఘంలో నేనైతే పాస్టర్ మీ అందరి గురించి ప్రార్థన చేసి ఆయాసపరచకుండా వాళ్ళు దినమంతా మాట్లాడినైనా వాళ్ళతో వీళ్ళతో కలుస్తారు, రకరకాల సమస్యలు. నువ్వు దయచూ ప్రభువా, ఇదే ఎక్కువగా నేను ప్రార్థన చేయాలా దేవుని సన్నిధి. ఓకేనా? రేపు వారము కొత్త విషయాన్ని తీసుకొని వెళ్దాం. ఈ ప్రార్థన ఓకే అయితే నీ నామం గణపరచబడును గాక, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకమందు జరుగుతానట్లుగా నా ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది క్లియర్ అయితే, ఈ ప్రార్థన క్లియర్ అయితే ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు. ఈ యొక్క ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని విన్న మేమందరం కూడా ఇక నుంచి నాయనా నిన్ను బాధపట్టే అంశం ఇదే. అందుకే మేము జాగ్రత్తగా బైబిల్ అంతా అనేక చోట్ల నువ్వు రాయించావు. మేము కానీ, మా కుటుంబం కానీ, మా చేష్టలు కానీ ఈ దుఃఖపరచకుండా నీకు మేము జీవిస్తాం తండ్రి. అందుకు నైనా విన్న బిడ్డలు నీతో ప్రార్థన చేసినప్పుడు జవాబు తండ్రి. నైనా మా బిడ్డల్ని, మమ్మల్ని, మా సంఘాన్ని కాపాడు, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె మీ స్థానంలో నిలబడుకొని దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. రెండు చేతులు. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడనుగాక. ఆమేన్.